You can start, sir. Already I told them. Yeah, మన ముందు శివకుమార్ సార్ గారు ఉన్నారు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మన ఎకానమీ ఫ్యాకల్టీ, ఆల్ ఇండియా పాన్ ఇండియా ఇది సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ. మీరు ఎకానమీ సబ్జెక్ట్ ని ఐఏఎస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే దాని బుక్స్ లిస్ట్ కావచ్చు, ఆ కాన్సెప్ట్స్ కావచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు, అసలు స్ట్రాటజీస్ ఉంటాయా, కాన్సెప్ట్స్ ఏముంటాయి, కఠినంగా ఉంటాయా, ఎకానమీ బ్యాక్గ్రౌండ్ కానీ అంటే మనకు నాన్ ఎకానమిక్స్ లైక్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు ఎకానమీని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా సార్ చెప్తారు. ప్లీజ్ మీరు ప్రాపర్ గా సార్ యొక్క can you enable screen sharing? Can you let my screen sharing? Okay sir, yeah, I'll do it. Yes sir. Yeah. Okay, thank you. Just a minute. Yeah, I guess you people are able to look at my screen, right? Yes sir. Yeah, you're able to see. Yes. So now let's start my I think you my name and my background and my details, so I don't want to introduce myself one more time and waste your time. So we will discuss about the things that generally required for preparing Indian economy. Generally, let's start with the very basic thing, the myths and the reality. So it's been almost 12 years I have been teaching Indian economy for civil aspirants in Delhi. In fact, I also happen to teach in Northeast, including Shillong, Itanagar. But no matter wherever I have, sometimes if it is bilingual, it would be more easy to us to understand. Our students are from non-English also. కొన్ని సందర్భాల్లో ఏమైనా తెలుగు కూడా bilingual యూస్ చేయగలిగితే it's good. Yeah, okay, no issue. Thank you. So what I would like to say, and for my past experience, almost 10-12 years since I teach us some feeling, and that too Indian economy, that's what is my favorite subject. The common myths and reality ఏంటి, నేను I just want to bust the myths first and then proceed. ఏంటి myth అంటే ఎకానమీ చాలా బోరింగ్ అని ఫస్ట్ థింగ్. Lot of data అంటే మరి ఏదైనా సరే ఒక ఎకానమీ టెక్స్ట్ బుక్, whenever you open a textbook you find lot of pie charts, bar charts, tables, graphs. Okay, so చాలా డేటా రిమెంబర్ చేసుకోవాలి, మగప్, ఓకే, యూ నీడ్ టు మగప్ లాట్ ఆఫ్ డేటా అని ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఆ నెంబర్స్ ఎప్పుడైతే ఓకే వెన్ యూ కమ్ అక్రాస్ సో మెనీ నెంబర్స్ అండ్ టేబుల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ బికమ్స్ బోరింగ్. ఆబ్వియస్లీ అంత డేటాని మగప్ చేయాలంటే దట్స్ అ వెరీ ఫస్ట్ పర్సెప్షన్, కామన్ పర్సెప్షన్ ఐ హ్యావ్ నోటీస్డ్. సెకండ్ థింగ్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ అని. ఓకే, అన్ని సబ్జెక్ట్స్లోని ఎకానమీ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలా మంది పర్సెప్షన్. నేను ఎప్పుడు నా ఫస్ట్ క్లాస్లో ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా సరే ఇదే అడుగుతాను, హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ ఫీల్ ఎకానమీ బోరింగ్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ రియలీ ఫీల్ ఎకానమీ డిఫికల్ట్ టు క్రాక్ అంటే ఆల్మోస్ట్ 90% అందరూ కూడా అదే చెప్తారు. ఎకానమిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే దే ఫీల్ డిఫికల్ట్. బట్ టు బి ఫ్రాంక్, ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఐఎమ్ సింప్లీ మిమ్మల్ని క్లాసిఫై చేయడం కానీ కాదు, కానీ మీకు ఫ్రాంక్గా చెప్పాలి అంటే సివిల్ సర్వీసెస్ వచ్చే వరకు, అంటే బయట నేను ఓకే లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ఎకానమిక్స్ అండ్ దెన్ మైక్రో ఎకానమిక్స్, మైక్రో ఎకానమిక్స్ ఇట్లాంటివి కాకుండా బయట చూస్తే సివిల్ సర్వీసెస్ వచ్చే వరకు ఇండియన్ ఎకానమీ అనేది ది ఈజియెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ది ఎంటైర్ జనరల్ స్టడీస్. ఎందుకంటారా, సిలబస్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఓకే, చాలా మీరు లాస్ట్ ఫర్ 95 నుంచి కూడా మీరు క్వశ్చన్స్ తీసుకుంటే the questions asked in prelims is okay from a very limited syllabus. Okay, certain topics untai or certain concepts untai, and UPSC doesn't go beyond certain okay those kind of concepts untai. అంటే మీరు క్వశ్చన్స్ చూస్తే ఒకటే టాపిక్ పైన డిఫరెంట్ వర్డ్స్ అంటే సెంటెన్సెస్ ప్లే చేయటం కానీ వర్డ్స్ ఫ్రేమింగ్ కానీ మారుతుంటుంది, కానీ బట్ కంటెక్స్ట్ అనేది కానీ కాన్సెప్ట్ అనేది కానీ ఒకటే ఉంటుంది. మీరు ఒక లెట్స్ సే మీరు
ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఒక టర్మ్ కొట్టారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పి. మీరు ఒక లాస్ట్ 10-12 years చూస్తుంటే అదే క్వశ్చన్ అదే కాన్సెప్ట్ పైన యూపీఎస్సీలో 4-5 times క్వశ్చన్ వస్తుంది. అంటే ఒకసారి దాని అప్లికేషన్, ఒకసారి దాని మీనింగ్, ఒకసారి దాని పర్పస్, అట్లా డిఫరెంట్ టైప్స్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే, ఎగ్జామ్ వరకు వస్తే మాత్రం అవుట్ ఆఫ్ ఎంటైర్ సిలబస్ దిస్ ఈస్ ది మోస్ట్ ఈజియస్ట్ అండ్ స్కోరింగ్. ఎందుకంటే ఒకసారి మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంది అంటే ద క్వశ్చన్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్ అంతే. ఓకే, మీకు మళ్ళీ ఇంకా వేరే పోయే అవకాశం లేదు. యూ హ్యావ్ నో ఆపర్చునిటీ టు లూజ్ ఇట్. అది అడ్వాంటేజ్. ఇక చెప్పాలంటే ఇక సబ్జెక్ట్ వరకు వస్తే, అంటే ఎగ్జామ్ గురించి పక్కన పెడితే ముందు సబ్జెక్ట్ వరకు వస్తే ఏంటంటే, నేను ఎకానమిక్స్ అనేది జనరల్గా ఏం చెప్తానంటే డెసిషన్ మేకింగ్. మీరు ఇవాళ ఓకే చాలా మందికి తెలుసు, లేదంటే ఇప్పుడు లెట్స్ సే రవి సార్ మైట్ హ్యావ్ అడ్వర్టైజ్డ్ ఇట్ ఫర్ సో మెనీ పీపుల్, బట్ అందరిలో ఒక 38-36 people ఆర్ అటెండింగ్ ఇట్. ఓకే, మా ఇద్దరిని తీసేస్తే లెట్స్ సే 34. సో ఈ 34 members 11 to 12 ఈ సెషన్ అటెండ్ అవ్వాలా వద్దా అని ఆలోచించుంటారు కదా. మీలాగే చాలా మంది కూడా ఆలోచించుంటారు కదా, నిజంగా. సో కొంతమంది అనుకుంటారు లెట్స్ సే ఎకానమీ పైన మనకి డిఫికల్టీ ఉంది కాబట్టి చూద్దాం ఈయన ఏం చెప్తారో, కొంచెం మనకి క్లారిటీ వస్తుంది, క్లాసెస్ అటెండ్ అయిపోయినా సరే మనకు ఏమైనా ఉపయోగపడవచ్చు అన్న ఉద్దేశంతో కొంతమంది అటెండ్ అయ్యారు. కొంతమంది ఏంటంటే లేదు ఎకానమీ అనేది ఎలాగో డిఫికల్ట్ కాబట్టి దీన్ని పక్కన పెట్టి వేరే చదువుకుందామని కొంతమంది అటెండ్ కాకపోవచ్చు. కొంతమంది అంటే అసలు చదువుకోవడం ఎందుకులే, ఏదో మూవీ చూస్తే సరిపోతుంది సండే కదా అని. సో చెప్పాలంటే మనందరం కూడా 11 to 12 ఎలా స్పెండ్ చేయాలి, హౌ టు స్పెండ్ దిస్ టైం, దీనిపైన ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ సొల్యూషన్తో వచ్చు కదా. సో ఐఎమ్ స్పెండింగ్ దిస్ టైమ్ విత్ యూ పీపుల్ అండ్ యూ ఆర్ స్పెండింగ్ విత్ నాట్ నెసెసరీ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ అట్ దిస్ పాయింట్. సో హౌ టు మేక్ ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ టైం, హౌ టు మేక్ ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ మనీ. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్పండి, ఇంట్లో మదర్ ఉన్నారు. ఓకే, సో ఇవాళ ఏం వండాలి, అది కూడా డెసిషన్ మేకింగ్ కదా. ర్యాండమ్ గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్లోజ్ చేసుకొని చేతికి ఏది దొరికితే అది తీసుకొచ్చి వంట చేయరు కదా. సో దే హ్యాపన్ టు డూ సర్టెన్ థింగ్స్. మనం ఏ పని చేస్తే సరే ఉదయం నుంచి సాయంత్రం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కూడా ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ అపాన్ సర్టెన్ డెసిషన్స్. మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, లెట్స్ సే మీరు సివిల్ సర్వీసెస్, మీ గ్రాడ్యుయేట్ అయిపోయింది, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నారు. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకునే డెసిషన్ తీసుకుంటే మీరు ఇదే టైంని ఐ డోంట్ రియల్ థింక్ యూ కుడ్ స్పెండ్ ఇట్ వర్కింగ్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ కదా. చాలా మంది ఏంటంటే వర్క్ చేస్తూ ప్రిపేర్ అవుతారు ఆఫ్ కోర్స్, బట్ ఈ టైం ఏదైతే మీరు ప్రిపరేషన్ పడుతున్నారో అదే టైం మీరు వేరే దానికి స్పెండ్ చేయడం కుదరదు. అంటే మీకు 100 రూపాయలు ఉంది చేతిలో, ఇఫ్ యూ స్పెండ్ దట్ 100 rupees ఆన్ సింప్లీ లెట్స్ సే ఒక చాక్లెట్ పైన కానీ లేదైనా ఒక ఐస్ క్రీమ్ పైన కానీ ఖర్చు పెట్టారు అనుకోండి, అదే 100 రూపాయలు వేరే దానికి ఖర్చు పెట్టారు అనుకోండి, దీన్ని మనం ట్రేడ్ ఆఫ్ అంటాం. అంటే టెర్మినాలజీ చూస్తే కష్టంగా ఉంటుంది. ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటే ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోక తప్పదు. అదే కదా లైఫ్ యొక్క పర్పస్. ఐ మీన్ లైఫ్లో ఉన్న ఏంటంటే వాట్ యు సే ద యూనివర్సల్ ట్రూత్ ఇన్ ది లైఫ్, అవునా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, రిజర్వేషన్ ఓకే ఉంచుదామా తీసేద్దామా అంటే, రిజర్వేషన్ అనేది ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ చింతన శివర్లో అంటే వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్ తీసుకొస్తామేమో అని చెప్పారు. ఇప్పుడు ఒక డిబేట్ వచ్చింది, టాపిక్ ఏంటంటే రిజర్వేషన్ ఉంచాలా తీసేయాలా. మీరు దాన్ని ఎలా ఆలోచిస్తారు? ఇఫ్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, జస్ట్ మీరు ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టైప్ ఇట్, జస్ట్ సింప్లీ టైప్ ఇట్, వుడ్ యూ సపోర్ట్ రిజర్వేషన్ ఆర్ ఆర్ యూ అగైన్స్ట్ రిజర్వేషన్? వుడ్ యూ సపోర్ట్ ఇట్ ఆర్ ఆర్ యూ అగైన్స్ట్ రిజర్వేషన్? అది క్వశ్చన్ నేను. ఓకే, మీరు చాట్ బాక్స్లో ఓకే ఐ సపోర్ట్ అని కానీ ఐఎమ్ అగైన్స్ట్ అని కానీ అని చెప్పొచ్చు. What do you say? What do you say about reservation? What's your opinion? So can I see the chat or replies? Yeah. Okay, Ridhi says needed. So fast. Okay, inta time లేదు మనకి. Okay, Ridhi says reservation support. Okay, so ఇంకా ఎవరైనా ఉన్నారా? జస్ట్ మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ప్రతి వాళ్ళు మనం అనుకున్న ప్రతి థాట్ ప్రాసెస్ కరెక్ట్ ఏం లేదు కదా. ఓకే, సో ఐఎమ్ అగైన్స్ట్ ఇట్. ఓకే, సో అట్లీస్ట్ ఓకే అవుట్ ఆఫ్ సో మెనీ మెంబర్స్ అట్లీస్ట్ 2 girls happen to dare to express this opinion and this is the first quality required for a civil aspirant. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి, మీరు తప్పు చెప్పినప్పుడు నేనేం పనిష్ చేయను, అలాగే మీరు కరెక్ట్ చెప్తే మీకేమి నేను రివార్డ్ ఇవ్వను. బట్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డిస్కషన్ అంటిల్ అన్లెస్ యూ ఓపెన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఏముంది అని మీరు షేర్ చేసుకోవడానికి లేకపోతే ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు హెల్ప్ యూ.
కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే అందులోకి నా క్లాస్ అటెండ్ అయితే మాత్రం యూ షుడ్ బి ఎక్స్ప్రెసివ్, ఫ్రీగా మాట్లాడాలి. దట్స్ ద ఫస్ట్ క్వాలిటీ రిక్వైర్డ్ ఫర్ సివిల్స్ ఆస్పిరెంట్. సో ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ టైమ్ సింప్లీ వెయిటింగ్ ఫర్ అదర్ పీపుల్. సింపుల్గా చెప్పాలంటే రెండు రకాలుగా ఈ ప్రాబ్లం రెండు రకాలుగా చూడొచ్చు. ఐఎమ్ ఎగ్నెస్ట్, ఇద్దరు ఎగ్నెస్ట్ అన్నారు, ఒకరు ఐ సపోర్ట్ అన్నారు. టీకే సపోర్ట్, ఓకే, మేబీ రిది సపోర్టింగ్ ఆన్ ద గ్రౌండ్స్. ఎందుకంటే ఈ సొసైటీలో చాలా మంది బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారు. ఓకే, దే ఆర్ బీన్ డౌన్ ట్రేడెడ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ హెల్పింగ్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి? రిజర్వేషన్ ఇద్దాం. రిజర్వేషన్ ఇస్తే ఒక లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అంటే నా ఉద్దేశ ప్రకారం ఇది ఏంటంటే షీఈస్ ఓకే మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్షూరింగ్ ఈక్వాలిటీ. సొసైటీలో ఈక్వాలిటీ అనేది ఉండాలి కాబట్టి, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి, ఆ ఎవరైతే ఓకే అవకాశాలు లేవో, లేదంటే ఎవరైతే చదువుకోవడానికి డబ్బులు లేరో, లేదంటే పూర్ ఫ్యామిలీస్ వస్తారో, లేదంటే వాట్ ఎవర్ కుడ్ బి ద రీజన్, ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళు నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అనో, లేదంటే డౌన్ ట్రేడెడ్ పార్ట్ అనో. సో ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ, లెట్స్ గివ్ ఏ హెల్పింగ్ హ్యాండ్, రిజర్వేషన్ ఇద్దాం. దాట్స్ హర్ పర్సెప్షన్. మిగతా వాళ్ళు వనిత కానీ వివేక్ కానీ ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్, ఓకే, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ వనిత అండ్ వివేక్ ఆర్ సింప్లీ సేయింగ్, అంటే వాళ్ళు దే ఆర్ నాట్ సింప్లీ అగైన్స్ ద పార్ట్ ఆఫ్ రిజర్వేషన్స్. వీళ్ళు ఏంటంటే దే ఆర్ మేబీ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఎఫిషియన్సీ అనేది మాకు మ్యాటర్స్ టు అస్ మోర్. అంటే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనం రిజర్వేషన్ ఇవ్వటం వల్ల ఓకే మెరిట్ స్టూడెంట్స్ అందరూ లాకపోవచ్చు. సో మెరిట్ ఉన్నవాడు ఏమో అవకాశం కోల్పోతాడు, రిజర్వేషన్ వల్ల మెరిట్ లేని వాళ్ళు కూడా జాబ్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మేము ఎఫిషియన్సీ పైన మాకు ఎక్కువ, అంటే వీ ఫోకస్ మోర్ ఆన్ ఎఫిషియన్సీ. సో మా ప్రిఫరెన్స్ ఎప్పుడు ఎఫిషియన్సీ పైన ఉంటుంది, ఈక్వాలిటీ కాదు. అంటే వీళ్ళు ఏంటంటే ఒకే ఇష్యూని టూ డిఫరెంట్ డైమెన్షన్లో చూస్తారు. Okay, those people opposing it are looking from the dimension of efficiency in the society. So how to make an efficient usage of reservations? Okay, yeah, Vanita, I accept it. So she is against reservation based on caste. Maybe Vanita is supporting reservation based upon income. Yeah, okay, I accept it. But on the bigger picture, if you look at it, okay, problem ni rendu rakaluga chudochu. Enti, based on equality, you could support reservation. If your grounds happens to based on efficiency, you have every right to oppose it. మరి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే ఏం లేదు. ఓకే, మీరు ఎఫిషియన్సీ పైన ఫోకస్ చేస్తే కొంత ఈక్వాలిటీ పైన ఎంఫోసిస్ చేస్తే కొంత ఎఫిషియన్సీ, అంటే దెర్ ఇస్ ఎ ట్రేడ్ ఆఫ్ అనమాట. దాట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు మీరు క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ చెప్పాలంటే హైదరాబాద్లో టెంపరేచర్స్ చూసారంటే ఈ సమ్మర్ చాలా హార్ష్ ఉంది హైదరాబాద్లో కదా. సో ఐఎమ్ రైట్ టు ఇన్ బెంగళూరు, బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ దానికైనా చేస్తే నేను వాట్ ఐ లిసన్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హైదరాబాద్ సమ్మర్ ఇస్ హార్ష్. ఇది అందరూ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అంటారు. మరి క్లైమేట్ చేంజ్ కి ఒక కారణం ఏంటంటే ఏసీ మెషిన్స్ ఇవన్నీ కదా, ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవంతా మన ఇష్టం వచ్చినట్టు ఆటోమొబైల్స్ వాడేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక వెహికల్ ఉంది, ఇంటికి 2-3 కార్లు ఉన్నాయి. మరి చూడండి, మన లైఫ్ కంఫర్టబుల్ ఉండాలంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేయాలి, ఏసీ మెషిన్స్ అవి వాడుకుంటాం. లైఫ్ కంఫర్ట్ కావాలంటే ఇది కావాలి. మరి లైఫ్ కంఫర్టబుల్ ఉండాలంటే మనం చేసే ప్రతి యాక్షన్ కూడా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ రిజల్ట్ చేస్తుంది. అంటే దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. అంటే మీకు కంఫర్టబుల్ లైఫ్ కావాలా, క్లీన్ ఎన్వైరన్మెంట్ కావాలా, ఒకటి కావాలంటే కూడా కోల్పోవాలి. అవునా కదా చెప్పండి. ఇఫ్ యూ వాంట్ లీడ్ ఏ వెరీ కంఫర్టబుల్ లైఫ్, ప్రతి వారికి ఒక కారు, ఓకే, ప్రతి రూమ్లోనే ఒక ఏసీ మెషిన్, ఇట్లాంటి లగ్జరీ కంఫర్టబుల్ లైఫ్ మీట్ అవ్వాలి అంటే, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగించట్లేదు కదా. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవ్రీవన్ ఈజ్ సింప్లీ. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, మన లైఫ్లో ఏ విషయం అయినా సరే జనగా అంటే ఐఎమ్ జస్ట్ సింప్లీ మేకింగ్ ఇట్ ఇస్ జోక్. చాలా సినిమాల్లో కానీ అక్కడ కూడా కామన్ జోక్ అంటే మ్యారేజ్ గురించి, మ్యారేజ్ చేసుకుంటే ఫ్రీడమ్ కోల్పోతాం అని. అంటే ఏంటంటే మళ్ళీ అదే ట్రేడ్ ఆఫ్. సో ఇఫ్ యూ గెట్ మ్యారీడ్ యూ లూజ్ ఫ్రీడమ్, ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్ యూ డోంట్ గెట్ మ్యారీడ్. ఆఫ్ కోర్స్ టేక్ ఇట్ అస్ అ లైటర్ నోట్, ఐ డోంట్ డిస్కరేజ్ యూ టు సింప్లీ గెట్ మ్యారీడ్. ఓకే, సో థింగ్ ఏంటంటే వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్, లైఫ్లో కావచ్చు ఏ డెసిషన్లో కావచ్చు, వీ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఏ ట్రేడ్ ఆఫ్. రేపు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, చీఫ్ సెక్రటరీ అయ్యారు, మీ చీఫ్ మినిస్టర్ అడిగారు మనం పోలవరం ప్రాజెక్ట్ కట్టాలా లేదా, మీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అడిగారు పోలవరం ప్రాజెక్ట్ కడదామా వద్దా అంటే చెప్తారు, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇన్ని ఎకరాలకి సాగునీరు అందుతుంది, ఇన్ని విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. కాకపోతే కొన్ని విలేజెస్ మాత్రం సబ్మర్జ్ అయిపోతాయి. చాలా మంది ట్రైబల్ పీపుల్ దే వుడ్ లూజ్ లైవ్లీహుడ్, ఫారెస్ట్ సబ్మర్జ్ అయిపోతుంది, డీఫారెస్ట్రేషన్ రిజల్ట్ అవుతుంది. ఐ మీన్ దిస్ రిజల్ట్స్ ఇన్ డీఫారెస్ట్రేషన్. అంటే ఏంటంటే ఇది మీరు యాక్షన్ తీసుకుంటే దానివల్ల ఈ కాన్సిక్వెన్స్ ఉంటాయి. అప్పుడు నాకు చెప్పండి, మీరే ఒక చీఫ్ సెక్రటరీ ఉంటే వుడ్ యూ గో అహెడ్ ఆర్ వుడ్ యూ డోంట్ గో అహెడ్? సో మీరు ఏదైనా చెప్పండి, ఎనీ ఇన్స్టాన్స్ ఇన్ యూర్ లైఫ్ దాట్ కమ్స్ విత్ ఎ ట్రేడ్ ఆఫ్. అంటే ఒకటి కావాలంటే ఒకటి కోల్పోక తప్పదు. అలాంటప్పుడు మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటారు? ఓకే, చిన్నపిల్లలాగా పింకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాజ్ ఎ డాంకీ అని చూస్ చేసుకోరు కదా. బేస్డ్ అపాన్ సమ్ బెనిఫిట్స్, కాస్ట్స్ ఎంత, బెనిఫిట్ ఎంత, దీనివల్ల ఉపయోగం ఎంత, నష్టం ఎంత, లాభం నష్టం.
ఓకే, బేరీస్ వేసుకొని కదా వి మేక్ డెసిషన్స్. ఈ డెసిషన్ మేకింగ్నే మనం ఎకానమిక్స్ అంటాం అంతే. సో ఎకానమిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ డెసిషన్స్, ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ డెసిషన్స్. అందుకే ఎకానమిక్స్ డెఫినేషన్ చూస్తే ఎకానమిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్ దట్ డీల్స్ విత్ హౌ స్కేర్స్ రిసోర్సెస్ ఆర్ ఎఫిషియెంట్లీ యూటిలైజ్డ్. హౌ స్కేర్స్ రిసోర్సెస్ ఆర్ ఎఫిషియెంట్లీ యూటిలైజ్డ్ అంటే చూడండి, ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ హౌ స్కేర్స్ రిసోర్సెస్. అంటే నేను చాలా మంది పర్సెప్షన్ అంటే ఎకానమిక్స్ బాగా చదువుకుంటే డబ్బులు సంపాదించి బాగా తెలిసిపోతుంది, ఐ కుడ్ బికమ్ రిచ్ పర్సన్. సో అండర్స్టాండింగ్ ఎకానమిక్స్ బెటర్ doesn't make you rich. Maybe it would help you to understand why you and me are poor. మనం ఎందుకు పూర్, ఓకే ఎందుకు మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇలా ఉంది అని అర్థం చేసుకుని ఉపయోగపడుతుంది తప్ప ఎకానమిక్స్ బాగా తెలిస్తే మీరు ఓకే ఇన్కమ్ మీరు ఇష్టం వచ్చినట్టు సంపాదించేస్తారని చెప్పి ఇప్పుడు దట్స్ అ మిస్కన్సెప్షన్. ఎందుకంటే జనాలందరికీ ఒకటే పర్సెప్షన్, ఎకానమిక్స్ ఇస్ ఆల్ అబౌట్ మనీ. ఎకానమిక్స్ ఇస్ నాట్ అబౌట్ మనీ. దెర్ ఇస్ అ సబ్జెక్ట్ కాల్డ్ ఫైనాన్స్. ఫైనాన్స్ ఈజ్ ఆల్ అబౌట్ మనీ అండ్ ఫైనాన్స్ ఈజ్ అ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎకానమిక్స్. సో ఫైనాన్స్ పైన మంచి గ్రిప్ ఉంటే మేబీ మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి, ఓకే బాగా సంపాదించేసుకోండి, ఓకే స్టాక్ మార్కెట్స్లోనో వీటిలోనో. బట్ ఎకానమిక్స్ ఇస్ ఆల్ అబౌట్ హౌ స్కేర్స్ రిసోర్సెస్ ఆర్ ఎఫిషియెంట్ యూటిలైజ్డ్. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు పొల్యూషన్ ప్రాబ్లం వాళ్ళకి, ఓకే ఫ్రెష్ ఎయిర్ ప్రాబ్లం వాళ్ళకి. హైదరాబాద్లో సమ్మర్ వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, ఇజంట్ ఇట్? ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం. ఓకే పూర్ మ్యాన్కి ఇన్కమ్ ప్రాబ్లం, ఇజంట్ ఇట్? ఒక రిచ్ మ్యాన్కి టైమ్ ఇస్ ది ప్రాబ్లం. మీరు అంటే ఆస్పిరెంట్స్కి రెండు కూడా ప్రాబ్లం, ఇజంట్? కొంతమందికి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, ఇన్కమ్ ఓకే సో ఇన్కమ్ ప్రాబ్లం ఉంటుంది, మీకు టైం కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే రేపు 24 hours ఉన్నా కూడా మీరు ఏంటంటే నాకు టైం సరిపోతుంది దీన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతారు. సో ప్రతి వాళ్ళకి కూడా ఒక షార్టేజ్ అనేది ఉంటుంది. మన అందరికీ కూడా ఏదైనా అక్షయ పాత్ర లేదా కామధేను ఉంటే మనకి హెడేక్ ఉండేది కాదు. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ స్కేర్సిటీ అండ్ దిస్ ఈస్ ట్రూ కదా. జస్ట్ ఓకే, డస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ సమ్ 36 hours with you? He does have only 24 hours. You and me also has the same 24 hours. So how efficiently we are making use of this time? This decision making is what we call economics. Ante. So anything you do in life is economics. Any decision you make in your life is in economics. That's it. So అందుకే economics boring అంటే మీరు ఏంటంటే indirectly you are accepting that the fact that my life is boring. But I don't really think so. At a very young age your life would be boring. ఎకానమిక్స్ డిఫికల్ట్ అంటే మళ్ళీ అదే చెప్తాను, నా లైఫ్ చాలా డిఫికల్ట్ అయిపోయింది. లైఫ్ ఎప్పుడు డిఫికల్ట్ కాదు, వెరీ ఈజీ, సింపుల్. బట్ పీపుల్ మేక్ ఇట్ డిఫికల్ట్ బై మేకింగ్ బ్యాడ్ చాయిసెస్, అంతే తప్ప లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎకానమీ టు. సో హౌ టు మేక్ ఇట్ ఎఫిషియెంట్, మీ లైఫ్ మీరు ఎఫిషియెంట్గా లీడ్ చేస్తున్నప్పుడు డోంట్ యూ రియలీ థింక్ యూ కుడ్ అప్లై ద సేమ్ కాన్సెప్ట్ when it comes to how to make efficient uses of irrigation, how to make efficient uses of coal resources, how to make efficient uses of energy sector, how to make an efficient use of various other things. చేయగలమా లేదా? And that particular subject that deals with how efficiently scarce resources utilized is what is said to be economics. Ante. So మనం ఓకే అరౌండ్ 80-90 hours సెషన్స్ ఉన్నా, all that you would be able to figure it out. At the end of the day we are doing the same thing. The entire subject revolves only around two terms. One is efficiency and scarcity. Now let's look at the syllabus. Syllabus చూస్తే మీకు ప్రిలిమ్స్ సిలబస్ వస్తే చాలా సింపుల్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ లైన్ చూడాలి కదా, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని. ప్రిలిమ్స్ లో యూపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసే సిలబస్ లో దిస్ ఇస్ ద ఓన్లీ లైన్. ఆ కింద నేను యాడ్ చేస్తుంది. ఓకే సో మీరు యూపీఎస్సీ సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుందని చూస్తే ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఒక వన్ లైనరే. సో ఒక లైన్ అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ పారామీటర్గా తీసుకుంటే సిలబస్ చాలా తక్కువ కదా, జస్ట్ వన్ లైన్. మరి యూపీఎస్సీ ఓకే సో మరి దాని మీనింగ్ చూడండి, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆర్ ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూస్. మీలో ఎవరైనా సరే ఓకే నేమ్ వన్ ఇష్యూ ఆర్ నేమ్ వన్ థింగ్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూ. మీరు ఏదైనా సరే ఒక ఇష్యూ నాకు ఓకే మీరు టైప్ చేయండి, యూ సే దిస్ ఈస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎకానమీ ఆర్ నథింగ్ టు విత్ సోషల్ ఓకే సొసైటీ. ఏమైనా ఉందా? లేదు కదా. సో ఈ వన్ లైనర్లో ఎంత గూఢార్థం ఉందంటే, ఎంత అంటే ఇన్విజిబుల్ మీనింగ్ ఉందంటే ఎనీథింగ్ అండర్ ద సన్ కుడ్ బి ఆస్క్డ్. మరి ఈజ్ ఇట్ రియల్లీ సో బిగ్? ఓకే డూ ఐ నీడ్ టు రియల్లీ రీడ్ సో మెనీ టాపిక్స్? నో, నాట్ నెసెసరీ. దాట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేను మీ ఈ సెషన్ బిగినింగ్లో చెప్పాను, ఎకానమీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కోప్ ఆఫ్ ద సిలబస్ ఇస్ వెరీ లిమిటెడ్. సో యాజ్ అన్ ఆస్పైరింగ్ సివిల్స్ ఆస్పిరెంట్ యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ యూ టు లెర్న్ అబౌట్ సర్టన్ ఫ్యూ థింగ్స్ అనమాట. సో వాటినే తిప్పి రకరకాలుగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ ఏవైతే క్లారిటీ ఉంటే మీరు 109 out of 10 questions easily you would be able to keep it in your pocket.
అది ఒక అడ్వాంటేజ్, గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ Indian economy. Okay, so though you spend relatively less time, but your scoring potential is going to be much high when it comes to Indian economy. Second వస్తే మెయిన్స్ చూద్దాం. సో మెయిన్స్లో మీకు ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ రిలేటెడ్ ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రోత్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, అండ్ దెన్ ఇంక్లూజివ్ గ్రోత్ అని, గవర్నమెంట్ బడ్జెటింగ్ అని. అఫ్కోర్స్ ఈ సిలబస్ అనేది నేనేదో ఒక ఎక్కడి నుంచో తీసింది కాదు కదా. సో యూ వుడ్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ఇట్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ సెకండ్ స్లైడ్ లాస్ట్కి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్, అంటే ఇన్ని లైన్స్ సిలబస్ ఇచ్చారు కదా. అంటే ఇంత సిలబస్ అనేది క్లియర్గా స్పెసిఫై చేశారు కదా. ఇఫ్ యూ ఆస్క్ మీ, డస్ యూపీఎస్సీ పోజ్ క్వశ్చన్ ఓన్లీ ఫ్రమ్ దీస్ పర్టికులర్ టాపిక్స్? అంటే 2013లో కదా సిలబస్ చేంజ్ అయింది. 13 నుంచి 21 వరకు మెయిన్స్ అయింది. సో 13 నుంచి 21 మెయిన్స్ వరకు కూడా ఇంత క్లియర్గా సిలబస్ ఇచ్చినప్పుడు వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారని గ్యారెంటీ ఉందా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నో. వీటి నుంచే క్వశ్చన్స్ అడగడం అనేది లేదు. అంటే ఈ టాపిక్ ఏదో ఒకటి పికప్ చేసుకొని వాటి నుంచే క్వశ్చన్స్ అడగడం అనేది లేదు. అంటే కెన్ దే గో అవుట్ ఆఫ్ దిస్? మేబీ. బట్ ఎందుకు ఇచ్చారు? దెన్ వై డిడ్ దే హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ సిలబస్? అంటే ఏంటంటే జస్ట్ టు గివ్ యూ ఏ డైమెన్షన్. అంటే మీ థాట్ ప్రాసెస్, ఇప్పుడు ఎకానమీ అనేది కానీ, సోషల్ సొసైటీ అండ్ ఇండియన్ సొసైటీ అని కానీ, లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ, టు సే ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటీ, దీస్ సబ్జెక్ట్స్ హ్యాపెన్ టు హ్యావ్ వెరీ బ్రాడ్ కవరేజ్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పూర్తిగా చదివి ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే ఇట్ వుడ్ టేక్ ఇయర్స్ టుగెదర్. ఇట్స్ నాట్ సో ఈజీ. కానీ మీరేం చేస్తారు, ఒక పర్టికులర్ టెక్స్ట్ బుక్ చదువుతారు. దట్స్ వాట్ ఈస్ ఓకే. సో యూ రిలై అపాన్ దట్ పర్టికులర్ టెక్స్ట్ బుక్. ఎందుకు అంటే హౌ కమ్ పీపుల్ హ్యాపన్ టు కమ్ విత్ దట్ పర్టికులర్ టెక్స్ట్ బుక్ అండ్ దోస్ పర్టికులర్ టాపిక్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ యూపీఎస్సీ ఇంట్రెస్ట్? అంటే ఒక ఆస్పైరింగ్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏం తెలుసుకోవాలి అనేది ఒక సర్టన్ క్రైటీరియా ఉంటుంది. యూపీఎస్సీ హ్యాపన్ టు సెట్ ఫోర్ ద క్రైటీరియా. ప్రతి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని కూడా యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేయదు. దే వాంట్ యూ టు నో. మీరు చూస్తుంటే ఈ సిలబస్లో లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ లైన్ చూడండి. Major crops, cropping patterns, various parts of the country, different types of irrigation system, storage, transport, marketing, agriculture produce, issues related constraints, e-technology, aid of farmers. Next slide koste issues related to direct, indirect farm subsidies, minimum support price, PDS, objectives, functions, limitations, and then food processing, land reforms. Last koste infrastructure. మీరు చూస్తే ఇందులో చాలా టాపిక్స్, మీరు జాగ్రఫీలో కూడా ఇలాంటి టాపిక్స్ వస్తాయి. అంటే ఇన్ ఏ వే యూపీఎస్సీ ఇస్ గివింగ్ యూ ఎ హింట్. చూడండమ్మా, ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న మనకు మేజర్ ప్రాబ్లం అంటే ఫార్మింగ్ సెక్టర్. ఓకే, మీకు తెలుసో లేదో, ఐ డోంట్ నో. చాలా మందికి ఇప్పుడు యంగ్ పీపుల్కి వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మీకు తెలిసి ఈ ఫ్యాక్ట్, ఇండియా ఈజ్ ది ఎకానమీ రిపోర్టింగ్ ది హైయెస్ట్ గ్రోత్ రేట్ ఫర్ ద పాస్ట్ 1 decade ఆల్మోస్ట్. చైనా కన్నా కూడా మన గ్రోత్ రేట్ బెటర్గా ఉంది. మీకు యూఎస్ వాటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, వీఆర్ ఫార్ బెటర్ దెన్. బట్ మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఓకే, 1 farmer commits suicide in every 45 minutes in this country. ప్రతి 45 నిమిషాలకు ఒక ఫార్మర్ ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఇండియా ఎంత ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ యూఆర్ నాట్ అడ్రెస్సింగ్. మరి ఎంతమంది అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినా తెలుసు ఇండియాలో? మోర్ దెన్ 50% ఆఫ్ పీపుల్. అంటే అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఇండియాకి దిస్ ఇస్ నాట్, డోంట్ యూ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ కన్సర్న్? సో దాట్స్ అ వెరీ బేసిక్ రీజన్. మీరు చూసుంటే సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ చూసారా? ఎకానమీకి చాలా ఇష్యూస్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇండస్ట్రీ పైన చాలా ఇష్యూస్ ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే దే హ్యాపన్ టు స్పెసిఫై ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్ అంటే మీకు తెలుసా? జనరల్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఇంక్లూజన్, ఎక్స్క్లూజన్. ఎక్స్క్లూడింగ్ అంటే, ఎక్స్క్లూజన్ అంటే ఏంటమ్మా? కెన్ సమ్వన్ గివ్ మీ అన్ ఆన్సర్ ఫర్ ఇట్? ఎక్స్క్లూజన్ అంటే ఏంటి? What do you mean by excluding someone? Let's say ఇప్పుడు 34 members ఉన్నారు. Okay, let's say someone is deliberately creating some ruckus in the session. Okay, so he could simply kick this, okay, simply remove the account out of it. I mean to say exclude that gentleman participating. Include does mean if you think someone is very eagerly interested but he was not able to find out how to participate in it, then Mr. Ravi could do anything possible to bring that person and ensure that he joins this particular discussion. Inclusion, exclusion ante. సో మనకు ఇప్పుడు ఇండియాలో మేజర్ ప్రాబ్లం అంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఓకే, ఇండియా ఈజ్ బికమింగ్ రిచ్ కంట్రీ బట్ పీపుల్ ఆర్ బీయింగ్ పూర్. సో ఇండియా ఈజ్ ఓన్లీ బికమింగ్ రిచ్ బట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ పూర్. సో అంటే ఏంటంటే ఈ గ్రోత్ అనేది పీపుల్కి అంటే ఇట్స్ నాట్ ఫెయిర్లీ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో అది హౌ డూ యూ అచీవ్ దాట్ పర్టికులర్ ప్రాబ్లమ్, దాట్ పర్టికులర్ ఛాలెంజ్, అండ్ దాట్స్ ద బేసిక్ రీజన్. మీరు 13 నుంచి 22 వరకు క్వశ్చన్స్ చూస్తే అరౌండ్ 60 to 70% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు, ఓకే నేను అంటున్నాను కాదు, జస్ట్ వన్స్ యూ గో బ్యాక్, జస్ట్ లుక్ ఎట్ యూపీఎస్సీ మెయిన్స్ జిఎస్ క్వశ్చన్స్ అని, ఎకానమిక్ జిఎస్ క్వశ్చన్స్ అని చూస్తే మీకు ఎక్కువగా మీకు కనిపించే టర్మ్ ఇంక్లూజివ్ గ్రోత్.
సంవత్సరం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ సరే ఇంక్లూడ్ అవుతుంది. ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ అయినా సరే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఏంటంటే ది యూపీఎస్సీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ది బడింగ్ ఆస్పిరెంట్స్, అంటే కొత్తగా అయ్యే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్కి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిపైన క్షుణ్ణంగా తెలియాలి, వాటిపైన ఒక ఫెయిర్ ఐడియా ఉండాలి. ఓకే, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఓకే, మిగతా విషయాలు పక్కన పెడితే, అంటే మీరు ఒక ఫ్యాక్టరీని ఎలా రన్ చేస్తారు, ఈవెన్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్. ఓకే, ప్రొడక్ట్ ప్రైసింగ్ ఎలా చేస్తారు, ఈవెన్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ ఐ మీన్. But UPSC is least bothered how you run a factory, how do you source raw materials, how much salaries you pay, and how do you price, in which market are you, whether మీరు monopoly na oligopoly na, ఇట్లాంటి ఏవి కూడా UPSC is not bothered. It is mostly bothered about the macro అంటే big things, and that's what it is just. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించుకోవాలి చెప్పనా మీకు? అన్నిటికన్నా మేజర్ సింపుల్ సోర్స్ అంటే ఈ ఎకానమీ వచ్చేసి రెగ్యులర్గా న్యూస్ పేపర్, బిజినెస్ పేజ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఈజ్ ది బెస్ట్ సోర్స్ అనమాట. సో చాలా మంది వాట్ ఈస్ ది బెస్ట్ బుక్ అంటారు. బెస్ట్ బుక్ ఏం లేదు, బెస్ట్ సోర్స్ అడగండి. ఏ ఎగ్జామ్ అయినా సరే ఓకే మీరు క్రాక్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటారు, బెస్ట్ ఫ్యాకల్టీ ఎంచుకుంటారు, అట్లనే బెస్ట్ సోర్స్ ఉండాలి. అంతేకాని బెస్ట్ బుక్ కాదు, బెస్ట్ బుక్ అనే కన్నా బెస్ట్ సోర్స్ కావాలి. బెస్ట్ సోర్స్ అనేది ఇండియన్ ఎకానమీకి ఏంటంటే న్యూస్ పేపర్. ఎందుకంటే ఎకానమీ అనేది హైలీ డైనమిక్. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఎకానమీ పనిచేస్తుంది. ఇండియా మొత్తం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక ఎకానమీ, అంటే లెట్స్ సే బిఫోర్ వీ వేకప్ జపనీస్ స్టాక్ మార్కెట్ స్టార్ట్స్ వర్కింగ్, తర్వాత సింగపూర్ స్టాక్ మార్కెట్స్, తర్వాత మన మార్కెట్స్. వెన్ వీ గో టు స్లీప్ నా మార్కెట్స్ ఇన్ న్యూయార్క్ ఈస్ ఓపెన్, isn't it? సో ద వరల్డ్, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎన్ ఎరా ఆఫ్ గ్లోబలైజేషన్. సో అమెరికాలో ఏం జరిగినా సరే మన పైన ఇంపాక్ట్ ఉంటుంది. రష్యా యుక్రెయిన్ వార్ వాళ్ళు చూస్తుంటారు కదా, మీరు అందరూ కూడా మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు న్యూస్ పేపర్ చదివినా చదవకపోయినా మీకు అందరికీ తెలుసు కదా, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ ఇంకా ఇన్ఫ్లేషన్, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఫినామినా ఆఫ్ రైజ్ ఇన్ ప్రైసెస్. ఓకే, రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఇన్ goods and services. Yeah, really, I'll just come to the point. Okay, which book to follow? Okay, so give me a second. So what I mean to say is, ఈ పర్సెప్షన్ అనేది అంటే నేను చాలా ఎక్కువ చదవాలి, చాలా ఎక్కువ డేటా ఇవ్వాలి, చాలా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ దిస్ ఈస్ రియలీ డిఫికల్ట్ టు క్రాక్ అనేది ఫస్ట్ మీరు తీసేస్తే తప్ప, అంటే మీరు ఓకే కోచింగ్ అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా సరే ఎకానమీ అనే దాని గురించి మీరు ఆ పర్సెప్షన్ ఎప్పుడైతే తీసేసారో దెన్ ఇట్ బికమ్స్ వెరీ సింపుల్. అంటే కొండలా కనిపించిందల్లా మీకు చిన్న గుట్టలా కనిపిస్తుంది అంతే. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. సో నేను జస్ట్ టు గివ్ యూ సమ్ టైమ్ టు ఇంటరాక్ట్ బిఫోర్. ఓకే, rather if I have some time I'll decode some questions related to prelims and mains, but before that let me make it clear. Okay, already Riddhi has asked me a question, which book to Ramesh Singh అనేది. Okay, Riddhi or anyone for that matter, నేనేం చెప్తా అంటే ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, ఇండియన్ ఎకానమీ పెర్ఫార్మెన్స్ అండ్ పాలసీస్ బై ఉమా కపిల. ఓకే, ప్రతి వాళ్ళు కూడా మీ దగ్గర ఇప్పుడు ఏ బుక్ అయినా సరే, మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్వాలేదు, కానీ ఈ బుక్ కూడా మీరు మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే దిస్ వుడ్ బి వెరీ బెటర్ సోర్స్ ఫర్ యూ టు రైట్ ఎ గుడ్ ఆన్సర్ ఇన్ ద మెయిన్స్. అర్థమవుతుందా? పెర్ఫార్మెన్స్ అండ్ పాలసీస్ ఇది ఒక రిఫరెన్స్ బుక్. రిఫరెన్స్ బుక్ అంటే మీరు ఒక చోట ఒకసారి కూర్చొని బట్టి పట్టేది కాదు. మీకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు ఒక ఇష్యూ పైన, లేదంటే అగ్రికల్చర్ పైన ఏంటి ప్రాబ్లమ్స్, ఇంతకుముందు గవర్నమెంట్స్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, ఓకే వై ఆర్ దే సక్సెస్ఫుల్, వై ఆర్ దే హ్యాపన్ టు ఫెయిల్యూర్, అంటే ఇండియన్ ఎకానమీ గురించి మీకు క్షుణ్ణంగా ప్రతి సెక్టార్ పైన ఒక ఐడియా రావాలంటే ఒక మంచి రిఫరెన్స్ బుక్, అంటే ఒక భగవద్గీత లాగా. ఓకే, భగవద్గీత ఎవరు బట్టి పట్టరు కదా, నిజంగా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాని గురించి చాలా సొల్యూషన్ ఉందేమో వెతుక్కుంటారు. అట్లానే ఇది కూడా ఇట్స్ సంథింగ్ లైక్ ఏ రిఫరెన్స్ బుక్, డోంట్ ఎండ్ అప్ బై హార్ట్ ఇట్. బట్ ఈ బుక్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి. ఇది ఈవెన్ మీరు సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా మీరు ఏ సెక్టార్లో ఉన్నా సరే ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది కాక వేరే ఏ బుక్, జనరల్లీ ఇది కాకుండా వేరే ఏ బుక్ చదవాలి అంటే, ఓకే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ దట్ ఏ బుక్లో అయినా మీకు ఏది కంఫర్ట్ ఉంటే మీరు అది చూసుకోండి. రమేష్ సింగ్ నెక్స్ట్ చదివితే అర్థం అవుతుంది, బాగా కంఫర్ట్ ఉంది అంటే ఓకే యూ గో విత్ ఇట్. ఎందుకంటే ఇవాళ చెప్పాలి అంటే దర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ డిఫరెంట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మీరు చూసుంటే వీళ్ళందరూ దే హ్యాపన్ టు బ్రింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మోస్ట్లీ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ డిక్షనరీ నుంచి. అంటే టర్మినాలజీ ఉంటుంది ఈ బుక్స్లో, ఏంటంటే ఒక టర్మినాలజీ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇట్లా మీకు ఒక ఆర్డర్ ఉంటుంది. బట్ టెర్మినాలజీ కాదు మీకు కావాల్సింది, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇన్ఫ్లేషన్, వై డు ఇన్ఫ్లేషన్ రైజ్, ఓకే ప్రైసెస్ రైజ్, వై డు ప్రైసెస్ ఫాల్,
what initiative should be taken by government. And when you could apply the concept and understand what is being reported in newspaper, 90% of your job is done. అందుకే నేను ఒక బుక్ నేను ఏం స్పెసిఫై చేయను. ఓకే, సో వన్స్ యూ కమ్ బ్యాక్, ఓకే, జాయిన్ దీస్ సెషన్స్ లేటర్, అంటే నేను జనరల్గా నా క్లాస్ నోట్స్ కానీ లేదంటే ఐ వుడ్ ప్రొవైడ్ సర్టన్ హ్యాండ్ అవుట్స్, దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ యూ. అండ్ నేను చెప్పేది నా స్టూడెంట్స్కి అయితే ఆ హ్యాండ్ అవుట్స్తో పాటు ఈ ఉమా కపిల బుక్ అనే రిఫరెన్స్ ఉపయోగించుకొని క్లాస్ నోట్స్ జనరల్లీ రెగ్యులర్గా న్యూస్ పేపర్, అంటే మీరు ఏది చదివినా నాకు ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవకపోతే మీరు ఎంత మంచి టెక్స్ట్ బుక్ చదివినా సరే మీరు ఎకానమీని క్రాక్ చేయలేరు. దాట్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్రిఫరబుల్లీ ఏదైనా ఒక నేషనల్ డైలీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, మింట్ కావచ్చు, ఓకే, లేదంటే హిందూ, ఎనీథింగ్, బట్ బిజినెస్ పేజ్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ యూ టు ఎన్ష్యూర్. ఇక బేసిక్ టెర్మినాలజీ గురించి అంటారా, ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ వన్ పర్టికులర్ బుక్, ఎనీ బుక్ దాట్ సీమ్స్ టు బి కంఫర్టబుల్ ఫర్ యూ కుడ్ గో అహెడ్. ఓకేనా? సో బిఫోర్, ఓకే, if I could have some time, I will discuss about the pattern of questions and the structure of questions. But meanwhile, I just want you to give you some time so that you could ask me any questions if you are interested. If you have questions, you could post it. Okay. Websites. Okay. indiabudget.gov.in. ఇది మీకు బడ్జెట్ గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి, లేటెస్ట్ అప్డేట్స్, ఈ రెండు సరిపోతుంది. అంటే మీకు ఇండియా బడ్జెట్ gov.in అనేది ఫైనాన్స్ మినిస్టర్ అఫీషియల్లీ మెయింటైన్ చేస్తుంది. ఓకే, మీకు పాత బడ్జెట్స్ అన్ని ఉంటాయి, ఎకానమిక్ సర్వేస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో మీరు లాస్ట్ ఇయర్ బడ్జెట్స్ అంటే ఇయర్, ఓకే, లాస్ట్ 20-30 ఇయర్ బడ్జెట్స్ కానీ ఎకానమిక్ సర్వేస్ కానీ చదవాలని లేదు, బట్ లేటెస్ట్ బడ్జెట్ క్షుణ్ణంగా నీట్గా మీకు అక్కడ ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి యూ జస్ట్ ఫాలో దీస్ టూ, దట్స్ మోర్ ఎనఫ్. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే మీకు ఈ రెండు వెబ్సైట్స్లో దొరికే ఇన్ఫర్మేషన్ మీ న్యూస్ పేపర్లో ఉంటుంది, న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ కూడా దొరుకుతుంది. సో దిస్ షుడ్ బి సంథింగ్ లైక్ అన్ ఆల్టర్నేటివ్. అంతే, మీకు అక్కడ న్యూస్ పేపర్లు అయితే మిస్ అయ్యాను అనుకుంటే యూ కుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఎనీథింగ్ మోర్, ఎనీ అదర్ క్వశ్చన్స్ టు బి ఆస్క్డ్? Okay, so you could keep posting your questions. Okay, meanwhile, let me take some of your time to decode some questions. Asla, the questions etla untai. Okay, so is this really difficult to crack or easy to crack? Then simple cheptustanu. Yeah, Prasad, you could post it, Prasad. Okay, if you have any doubt, you could just post it in it. Yeah, you want to say something? ఓకే, సో లెట్స్ గో అహెడ్ విత్ డీకోడింగ్ సమ్ క్వశ్చన్స్. లెట్స్ చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్ చూడండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ హావ్ నాట్ చెర్రీ పిక్డ్, అంటే నేను ఏదో ఈ సెషన్ కోసం నేను ఏదో తీయలేదు, నేను ర్యాండమ్గానే క్వశ్చన్స్ పిక్ చేశాను అండ్ ఐ హావ్ పోస్టెడ్ ఇట్ జస్ట్ టు లెట్ యూ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యూపీఎస్సీ. చూడండి క్వశ్చన్, ఎకానమిక్ గ్రోత్ ఈజ్ యూజువల్లీ కపుల్డ్ విత్ అంటే సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే ఎకానమిక్ గ్రోత్, వాట్ డూ యూ మీన్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ? వెన్ డూ యూ సే an economy is set to experience growth? When the economy is producing more goods and services. Economic growth and production, it is measuring production. And goods and services, if any economy is producing more economy, okay, more goods and services. మీకు తెలిసి ఉంటుంది కదా ఎకానమిక్ యాక్టివిటీ అంటే ఏంటండి? జనరల్గా ఎకానమిక్ యాక్టివిటీ అంటే ఏంటి? కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ అన్ ఎకానమిక్ యాక్టివిటీ? ఎకానమిక్ యాక్టివిటీ ఈస్ ఎనీథింగ్ దట్ హ్యాస్ అ వాల్యూ అండ్ అ ప్రైస్ అటాచ్డ్. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను, ఈ క్లాస్ చెప్పినందుకు నాకు ఆయన లెట్స్ సే మీరు ఈ యొక్క అమౌంట్ ఆఫ్ మనీ పే చేసి ఈ సెషన్లో పార్టిసిపేట్ చేశారు. ఇన్ రిటర్న్ ఫర్ ఇట్ నేను క్లాస్ డెలివర్ చేస్తాను. అంటే హియర్ ఇన్ దిస్ కేస్ నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్కి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక ప్రైస్ కూడా ఉంది. అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వట్లేదు, ఒక 50 రూపాయలు 100 రూపాయలు కట్టిన వాళ్ళే జాయిన్ అవ్వచ్చు అనమాట. దీన్ని ఎకానమిక్ యాక్టివిటీ. అలా కాకుండా నేను ఇదే పర్టికులర్ క్లాస్ని ఒక యూట్యూబ్లో నేను ఓకే, సో నేను డెలివర్ చేశాను అనుకోండి, ఐ మీన్ టు సే యూట్యూబ్లో ఫ్రీగా వదిలేసాను అనుకోండి, అంటే ఏంటి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్కి ఒక వాల్యూ ఉంది కానీ దానికి ఒక ప్రైస్ అంటూ ఏం లేదు. అంటే నేను ఒక సోషల్ సర్వీస్గా చేస్తాను, దాన్ని సోషల్ యాక్టివిటీ అంటారు. ఓకే, ఎనీథింగ్ దట్ హ్యాస్ అ వాల్యూ అండ్ ప్రైస్ అటాచ్, దాన్ని ఎకానమిక్ యాక్టివిటీ అంటారు. అంటే మీరు అందరూ ఒక రోజు హైదరాబాద్లో ఒక అశోక్ నగర్ స్ట్రీట్ బాగాలేదు, క్లీన్గా లేదని చెప్పి అందరూ వాలంటరీగా ఒక రోజు మీ టైం స్పెండ్ చేసి స్ట్రీట్స్ అంతా క్లీన్ చేస్తారు అనుకోండి, దట్ ఈస్ అ సోషల్ యాక్టివిటీ. ఓకే, అలా కాకుండా ఉదయాన్నే చూస్తారు కదా ఎంసీహెచ్ వర్కర్స్ వాళ్ళు క్లీన్ చేస్తుంటారు కదా, అండ్ దే ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్, and that is what is an economic activity.
అంతే తేడా. సో మనం క్లీన్ చేసిన స్ట్రీట్స్ వాళ్ళు క్లీన్ చేస్తున్నా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ స్ట్రీట్ వుడ్ బి క్లీన్. బట్ థింగ్ ఏంటంటే దే ఆర్ గెటింగ్ పేడ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ సోషల్ సర్వీస్. దాట్స్ ద డిఫరెన్స్ ఎకానమిక్ యాక్టివిటీకి సోషల్ యాక్టివిటీకి. సో ఇక్కడికి వస్తే క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా సమ్వన్ ఆన్సర్డ్ బి. వెరీ గుడ్. ఎకానమిక్ గ్రోత్ ఈజ్ యూజువల్లీ కాంక్లూడ్ అంటే ఒక ఎకానమీలో అవుట్పుట్ ఓకే పెరుగుతుంటే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటే దానివల్ల ఓకే ఏంటి వాట్ కుడ్ బి ద రిజల్ట్ అండ్ కాన్సిక్వెన్స్ అని. డీఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఓకే ఫాల్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అంటే ధరలు పెరుగుతాయని. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుదల. డీఫ్లేషన్ అంటే ధరలు తగ్గుతాయని. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టాగ్నేటెడ్ వాటర్స్ అంటారు కదా, వాటర్ అనేది అలాగే ఆగిపోతే ఓకే ఏ మూవ్మెంట్ లేకపోతే అట్లానే స్టాగ్ఫ్లేషన్ అంటే స్టాగ్నేటెడ్ ఎకానమీ అంటే ఒక ఎకానమీలో పెరగటం లేదు తగ్గటం, దాని గ్రోత్ అనేది ఎకానమిక్ యాక్టివిటీ అనేది సంవత్సరం చూస్తే పెరగలేదు తగ్గట్లేదు. అలాంటి ఎకానమీ ఎప్పుడైనా సరే ధరలు పెరుగుతూ అంటే ఇఫ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లేషన్ వీ కాల్స్ స్టాగ్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు శ్రీలంకలో ఏం జరుగుతుందో మీకు తెలిస్తే హైపర్ ఇన్ఫ్లేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. ఒక పెట్రోల్ ఇవాళ చూస్తే 400-500 ఉంది అంటే టూ మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ హైపర్ ఇన్ఫ్లేషన్. మీకు ఈ నాలుగిట్లో కూడా మీకు ఏది కరెక్ట్ అనిపించింది అంటే యూపీఎస్సీ కూడా ఎప్పుడు ఏమన్నది ఐ వాంట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. మీరు సరే ఇది అయితే అది కూడా కరెక్ట్ అవ్వచ్చు కదా అని అనొచ్చు ఆఫ్ కోర్స్, కానీ యూపీఎస్సీ డజంట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఐ వాంట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఒక ఎకానమీలో గ్రోత్ ఉంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంతే కదా. మోర్ ప్రొడక్షన్ అంటే మోర్ ఎంప్లాయ్మెంట్ అంటే మోర్ ఇన్కమ్ అంటే మోర్ స్పెండింగ్ అండ్ స్పెండింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే స్పెండింగ్ అంటే ఎక్కువ మంది ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ప్రైసెస్ పెరుగుతాయి. ఆ ప్రైసెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు అంతే. అంటే థింగ్ ఏంటంటే వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్ ద క్వశ్చన్ దట్ యూ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఈజ్ నాట్ టూ డిఫికల్ట్ టు క్రాక్, బట్ ఇట్ ఓన్లీ అప్లైస్ యూ టు అప్లై the concept you understand what you study in the class ante. So ikkada chaala questions unnayi but I don't really think I would be having enough time to address all these things. Okay ikkada chudandi simple question adutha. In India deficit financing is used for raising resources for ee question chuddam. In India deficit financing is used for raising resources for అంటే మీరు చాలా మంది if this is your first lecture listening to an economic class చాలా ఏదో కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీ క్వశ్చన్ వస్తే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే ఎప్పుడైనా మీ ఖర్చు ఎక్కువ ఉంది మీ ఆదాయం కన్నా అప్పుడు ఏం చేస్తారండి, మీ ఆదాయం కన్నా మీ ఖర్చు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు, యూ షుడ్ ఎయిదర్ బెగ్ బారో స్టీల్ కదా, యూ షుడ్ బెగ్ బారో స్టీల్. బెగ్గింగ్ అనేది ఏమో అనెథికల్ అవునా, ఇల్లీగల్, స్టీలింగ్ ఈజ్ ఇల్లీగల్, దెన్ వాట్ యూ డూ బారో. ఓకే సో టిపికల్లీ గవర్నమెంట్ కావచ్చు వేరే ఎవరైనా సరే వెన్ దేర్ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ దెన్ ఇన్కమ్ వాట్ డూ పీపుల్ డు బారో. అండ్ దిస్ బారోయింగ్ టు మీట్ దట్ గ్యాప్ నే మనం డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాం అంతే. ఫైనాన్సింగ్ డెఫిసిట్ అంటే ఏంటి, షార్టేజ్. ఫైనాన్సింగ్ అంటే హౌ ఆర్ యూ ట్రైంగ్ టు ఫిల్ ద గ్యాప్ అని. సో మీకు ఈ టర్మ్ చూస్తే చాలా కాంప్లెక్స్ అనిపించవచ్చు డెఫిసిట్ ఫైనాన్సింగ్. బట్ చెప్పాలంటే సింపుల్గా మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే తెలుగులో అచ్చు తెలుగులో చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు ఓకే సంవత్సరం అప్పు తీసుకొస్తుంది కదా, ఆ అప్పు ఎందుకు తీసుకొస్తుంది అని అడుగుతారంట. ఏమంటారు, ఎకానమిక్ డెవలప్మెంట్ కోసం. రెండోది రీడెంప్షన్ ఆఫ్ పబ్లిక్ డెప్ట్ అంటే పాత అప్పు తీర్చడం కోసం. మూడోది అడ్జస్టింగ్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గ్యాప్కి. రెడ్యూసింగ్ ది ఫారెన్ డెప్ట్ అంటే మనం ఫారినర్స్కి మనం అప్పు ఉన్నాం కాబట్టి అది తీర్చాలి. మీరు చెప్పండి ఐడియల్గా గవర్నమెంట్ అప్పు ఎందుకు తీసుకొస్తుండొచ్చు, నాలుగిట్లో ఏది వ్యాలిడ్ రీజన్ అయ్యొచ్చు. ఓకే సో సెన్సిబుల్గా ఆలోచిస్తే గవర్నమెంట్ బారోస్ మనీ ఈ సింప్లీ టు ప్రమోట్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ కదా, isn't it? So it doesn't require rocket science. Yeah, what is the good? Okay, it doesn't require rocket science. Okay, so మీకు ఏంటంటే ఆ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనే టర్మ్ అర్థమైతే ఈ క్వశ్చన్ అనేది మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి. నాకు ఆ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఆ టర్మ్ అనేది మీకు కాంప్లెక్స్ కాదు, దిస్ ఈజ్ వాట్ ద టర్మ్ మీన్ అని తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నాకు తెలిసి మీకు బబులింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, ఆన్సర్ మీరు తెలుసుకోవడం కాదు. అవునా కదా, దట్స్ ఇట్. సో ఇట్లా అంటే నేను ఏదో మీకు కంఫర్టబుల్గా ఉండడం కోసం నేను క్వశ్చన్స్ తీయలేదు. నేను చెప్తాను కదా, యూ బ్రింగ్ మీ ఎనీ క్వశ్చన్స్, ఐ విల్ షో యూ హౌ టు క్రాక్ దోస్ క్వశ్చన్స్ బై సింప్లీ మియర్లీ అప్లైయింగ్ ద కాన్సెప్ట్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ ఈజీ. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్ డిక్రీజ్ ఇన్ ఎకానమీ ఇట్ విల్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇస్ డిక్రీజ్ ఇన్ ఎకానమీ ఇట్ విల్ అంటే ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా సరే మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు బ్యాంక్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మా హోమ్ లోన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ 8.2% ఇస్తాను, లేదా కార్ లోన్ 6.2% ఇస్తాం. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్,
అంటే ఏం లేదు, మేము తక్కువ వడ్డీకే మీకు అప్పులు ఇస్తున్నాము, బాబు వచ్చి అప్పులు తీసుకొని మీరు కార్లు ఇల్లు కొనుక్కోండి అని. అంటే ఏంటి, మీరు తక్కువ వడ్డీకి అప్పు దొరుకుతున్నప్పుడు ఏమవుతుంది, జనాలు బారో చేసి ఎయిదర్ దే ఇన్వెస్ట్ ఆర్ దే స్పెండ్. ఓకే, లేదా ఒక హౌస్ కొనుక్కోవడం కానీ, కార్ కొనుక్కోవడం కానీ, లేదా కొత్త ఫ్యాక్టరీ పెట్టడం కానీ, అవునా కదా? అంటే ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీకి అప్పు దొరికితే పీపుల్ వుడ్ గో ఫర్ బారోయింగ్ మోర్ మనీ. వెన్ దే బారో మోర్ మనీ, వాట్ హ్యాపన్స్ టు ద డిమాండ్ అండ్ కన్జంప్షన్ ఇంక్రీజెస్. సో ఆ సింపుల్ ఓకే రేషనల్ లాజిక్ అప్లై చేసి క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంటాం. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ డిక్రీజ్డ్ ఇన్ ఎకానమీ, ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే జనాలు ఎక్కువ అప్పు తెచ్చుకుంటారా, తక్కువ అప్పు తెచ్చుకుంటారా? వుడ్ దే గో ఫర్ మోర్ బారోయింగ్ ఆర్ లెస్ బారోయింగ్? ఆన్సర్ చేయండి. ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీజెస్, వుడ్ యూ గో ఫర్ మోర్ బారోయింగ్స్ ఆర్ లెస్ బారోయింగ్స్? ఎస్, భరిత రిది, యూ గో ఫర్ మోర్ బారోయింగ్స్. ఎందుకంటే తక్కువ అప్పుకి ఓకే వడ్డీ, తక్కువ వడ్డీకి అప్పు దొరుకుతున్నప్పుడు ఇట్స్ వెరీ బెస్ట్ కదా, ఇజంట్ ఇట్? యూ గో ఫర్ మోర్ బారోయింగ్. మరి బారోయింగ్ పెరిగినప్పుడు మీ కన్జంప్షన్ పెరుగుతుందా, తగ్గుతుందా? when people are borrowing more money, ఓకే, అప్పు తీసుకొచ్చి ఎవరు కూడా మంచం కింద అట్లా బెడ్ కింద దాచిపెట్టుకోరు కదా, ఖర్చు పెట్టడానికి. ఒక ఇల్లు కొనుక్కోవడానికో, కార్ కొనుక్కోవడానికో, ఒక బైక్ కొనుక్కోవడానికో, లేదా ఒక ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్ చేయడానికో, డేటా. సో నౌ టెల్ మీ వనిత అండ్ రిది, ఓకే, యూ టెల్ మీ వాట్ వుడ్ బి ద ఓకే decrease the consumption expenditure in the economy, increase tax collection of the government, increases investment expenditure in the economy, increase the total savings in the economy. చెప్పండి, అప్పు ఓకే వడ్డీ తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా సేవింగ్ చేసుకుంటారా? నేనే అడుగుతాను, వనిత మీరు నా దగ్గర మా బ్యాంక్లో మీరు ఓకే వనిత, ఇఫ్ యూ లైక్ టు హ్యావ్ కీప్ యువర్ మనీ ఇన్ మై బ్యాంక్, మీకు 1% ఇంట్రెస్ట్ వస్తానంటే వనిత వుడ్ యూ బీ హ్యాపీ? లేదు. అదే నేను వనితని, అమ్మ నీకు ఒక 1%కి అప్పు ఇస్తానంటే అప్పు తీసుకుంటావా అంటే ఖచ్చితంగా సరే 100 కోట్ల వరకు తీసుకుంటాను. కానీ కనీసం ఒక ₹1,00,00,000 నా బ్యాంక్‌లో 1%కి నువ్వు సేవ్ చేస్తావంటే నో అంటుంది కదా. సో వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లో, పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ సేవింగ్ మనీ. దే ఆర్ హ్యాపీ బారోయింగ్ అండ్ స్పెండింగ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఆన్సర్ ఏంటి? సి. ఓకే. సో చూస్తుంటే మీకు ఇఫ్ యూ ఐ థింక్ నౌ యూ గాట్ ఇట్. ఓకే. ద థింగ్ హ్యాపెన్స్ టు బి వెరీ సింపుల్. ఓన్లీ ప్రాబ్లమ్ యూ వుడ్ బి ఎక్స్‌పీరియన్సింగ్ అంటే మీరేంటంటే మరి ఇంత ఈజీగా క్రాక్ చేయాలి అంటే ఏంటంటే యూ షుడ్ బి థరో విత్ కాన్సెప్ట్స్. మరి డూ ఐ నీడ్ టు లుక్ ఎట్ ఎవ్రీ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఎకానమీ, మైక్రో, మాక్రో, వెల్ఫేర్ ఎకానమీస్, బిహేవియరల్ ఎకానమీస్? ఎందుకంటే ఎకానమీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అవసరం లేదు. There are hardly a handful of topics that you need to require, that you need to study and master. Okay, and once you done it, you develop a huge confidence, and you could also simply cross check yourself. సో ఇప్పుడు మనం ఓకే డిస్కస్ ఈ 3-4 కాన్సెప్ట్స్ మీరు అప్లై చేసి పాత క్వశ్చన్ కూడా ట్రై చేయండి ర్యాండమ్గా. ఐ థింక్ యూ వుడ్ బి ఏబుల్ టు మేక్ ఇట్ బెటర్. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ హ్యాపన్స్ టు. నౌ లుక్ ఎట్ సమ్ మెయిన్స్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సే 214. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్వశ్చన్. Capitalism has guided the world economy to unprecedented prosperity. However, it often encourages short-sightedness and contributes to wide disparities between the rich and poor. In this light, would it be correct to believe and adopt capitalism for bringing inclusive growth in India? Discuss. This is the question. సో మీకు చూస్తే మీకు ఫస్ట్ టైమర్కి ఇది చాలా ఏంట్రా బాబు ఇది ఇంత ఇది రాకెట్ సైన్స్ నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు అనిపిస్తుంది. ఏం లేదు, క్యాపిటలిజం అంటే ఏంటంటే క్యాపిటలిజం సోషలిజంకి ఒక సింపుల్గా డిఫరెన్స్ చెప్తారు. క్యాపిటలిజం వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైనా సరే క్యాపిటలిజం అనే ఒక ఐడియాలజీని బిలీవ్ చేస్తే వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే మనం బయటికి వెళ్ళి మన స్తోమత తగ్గట్టు సంపాదించుకుందాం. మనందరం కూడా 30 మంది ఉన్నాం కదా, మన స్తోమత తగ్గట్టు బయటకు వెళ్ళి సంపాదించుకుందాం. సంపాదించుకున్న మొత్తంలో కొంత మేరకు కొంత పన్ను రూపాయలు కట్టి మిగతాది మనమే చూసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉంచుకొని ఎంత వస్తుంది మనీ స్పెండ్ చేసి, ఇష్టం వచ్చిన మనీ సేవ్ చేసి, ఇష్టం వచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. అంటే మీ పైన ఏ రెస్ట్రిక్షన్ లేదనమాట. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ ఫ్రీడమ్ టు మేక్ మనీ అనమాట. అంటే ప్రతి ఇండివిజువల్కి కూడా సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైనా సరే ఇప్పుడు ఇండియాలో చెప్పండి ఏదైనా ఉందా ఒకవేళ అంటే ఏపీ వాళ్ళు ఒక ఆటోమొబైల్ కంపెనీలో పెట్టాలి, లేదా ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ పర్టికులర్ బిజినెస్ చేయాలి, లేదా ఈ ఇన్కమ్ వాళ్ళు ఈ పర్టికులర్ బిజినెస్, ఇలా ఏమైనా ఉందా ఇండియాలో గవర్నమెంట్లో రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎనీవన్ టేక్ అప్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ అంటిల్ ఇట్ ఈస్ ఎ లీగల్ యాక్టివిటీ. క్యాపిటలిజం అంటే ఏంటంటే బయటకు వెళ్ళండి, సంపాదించుకోండి, మీరు సంపాదించి మీరే కూర్చుకోండి. దాట్స్ క్యాపిటలిజం. సోషలిజం అంటే బయటకు వెళ్ళండి, మీ స్తోమత తగ్గట్టు సంపాదించండి, తీసుకోక సంపాదించిన మనీ సాయంత్రం నాకు ఇచ్చేస్తే నేనేం చేస్తానంటే దాన్ని అందరికీ సమానంగా పంచుతాను, లేదా అందరికీ వాళ్ళకి కావాల్సినంత చేతిలో పెట్టి మిగతా మనీ అనేది దాచిపెడతాను తర్వాత. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం అవుతుంది. అంతే, దట్ ఈస్ వాట్ సోషలిజం. అర్థమైందా నేను చెప్పింది? సో బయటకు వెళ్ళండి, సంపాదించుకోండి, మీరు సంపాదించి మీరే ఉంచుకోండి. దట్స్ క్యాపిటలిజం.
సంపాదించండి, తీసుకొచ్చి నేను హెడ్ కాబట్టి ఇంకా ఈ లీడర్ కాబట్టి సొసైటీకి నాకు ఇవ్వండి, అందరికీ సమానంగా పంచుతారు. ఎందుకంటే కొంతమంది ఎక్కువ సంపాదించవచ్చు, కొంతమంది ఏమో అసలు వాళ్ళకి పాపం ఏ జాబ్ దొరక ఏమి రూపాయి కూడా సంపాదించలేకపోవచ్చు. అందుకే నేను ఏమంటానంటే అది నాకు ఇస్తే నేను అందరికీ సమానంగా పంచుతానంట. దట్స్ సోషలిజం. ఇప్పుడు క్వశ్చన్ ఏముంటుంది? క్యాపిటలిజం హ్యాస్ గైడెడ్ వరల్డ్ ఎకానమీ టు అన్‌ప్రెసిడెంటెడ్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేనంత అని. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేదు అంతగా. అంటే క్యాపిటలిజం వల్ల మీరు యూఎస్ లాంటి, కెనడా లేదంటే ఈ యూరోపియన్ కంట్రీస్ చూస్తే ఎనార్మస్ ప్రాస్పెరిటీ అంటే వెల్త్ జనరేట్ అయింది. అయితే ఇట్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ షార్ట్ సైటెడ్‌నెస్ అండ్ కంట్రిబ్యూట్స్ టు వైడ్ డిస్పారిటీస్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్. ఓకే. ఏమంటున్నాడు? ఇది ఎనార్మస్ వెల్త్ జనరేట్ చేయటమే కాదు, ఎనార్మస్ ఇన్‌ఈక్వాలిటీస్ కానీ, ఓకే, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద పూర్ బై ది రిచ్, ఓకే, కానీ ఇలాంటి నెగెటివ్ కాన్సిక్వెన్స్ కూడా ఉన్నాయి. సో ఏం చెప్తుంటే ఒక ఐడియాలజీకి ఇది గుడ్ ఉంది. అంటే దిస్ ఈస్ ద బెస్ట్, దిస్ ఈస్ ద నెగెటివ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడు? క్యాపిటలిజం హ్యాస్ గైడెడ్ ద వరల్డ్ ఎకానమీ టు అన్‌ప్రెసిడెంటెడ్ ప్రాస్పెరిటీ. హౌఎవర్ ఇట్ ఆఫెన్ ఎంకరేజెస్ షార్ట్ సైటెడ్‌నెస్ అండ్ కంట్రిబ్యూట్స్ టు వైడ్ డిస్పారిటీస్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ ఇన్ ది, ఓకే, రిచ్ అండ్ పూర్. అంటే గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ఏ ఐడియాలజీ చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇన్ దిస్ లైట్, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి వుడ్ ఇట్ బి కరెక్ట్ టు బిలీవ్ అండ్ అడాప్ట్ క్యాపిటలిజం ఫర్ బ్రింగింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా? సో మీరు ఇప్పుడు చెప్పండి. ఏమంటున్నారు మిమ్మల్ని? నీకు క్యాపిటలిజం యొక్క మంచి చెప్పాను, చెడు చెప్పాను. ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ఇండియాలో మనం క్యాపిటలిజం తీసుకొని అంటే ఇది వి బిలీవ్, వుడ్ యూ బిలీవ్ టు బ్రింగ్ ఆర్ అడాప్ట్ క్యాపిటలిజం ఇన్ ఇండియా టు ఎన్ష్యూర్ ద గ్రోత్ ఇన్ ఇండియా వుడ్ బి ఇంక్లూజివ్ అని మీ ఒపీనియన్ చెప్పండి. అంటే డిస్కస్ అబౌట్ ఇట్ అని మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే మీరు చెప్పాలంటే ఇంత పెద్ద క్వశ్చన్‌లో మీరు ఆన్సర్ చేయాల్సింది లాస్ట్ పార్ట్ అనమాట. ఇన్ దిస్ లైట్ వుడ్ ఇట్ బి కరెక్ట్ టు బిలీవ్ అండ్ అడాప్ట్ క్యాపిటలిజం ఫర్ బ్రింగింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా? డిస్కస్. దిస్ ఈస్ ది క్వశ్చన్ హి ఈస్ ఆస్కింగ్. చెప్పాలంటే ఎకానమీలో మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే 50% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అది ఎలా వస్తుంది? ఓన్లీ ప్రాక్టీస్. ఓకే. ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఎగ్జామ్‌కి చెప్పండి. మీరు ఎట్లా అంటే మీకు తెలుసు కదా, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఆయన లాస్ట్ మ్యాచ్ అది తెలుసు. తను రిటైర్ అయిపోతుంది. దిస్ ఇస్ ద లాస్ట్ మ్యాచ్ అని. ఇప్పుడు జనరల్‌గా రిటైర్ అయిపోయి లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడినా సరే జనాలు చూస్తారు. కానీ ఈవెన్ ఫర్ లాస్ట్ మ్యాచ్ హి వెంట్ ఫర్ నెట్స్. ప్రాక్టీస్ నెట్‌కెళ్ళాడు ఆయన. ఆ మ్యాచ్ ముందు రోజు హి వెంట్ ఫర్ ప్రాక్టీస్ నెట్. ఎందుకంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈవెన్ ద లాస్ట్ మ్యాచ్ హి నోస్. ఓకే. అక్కడ ఆయన డకౌట్ అయిపోయినా సరే దాన్ని క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కదా, ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సచిన్ టెండూల్కర్ దునియా ఈస్ వాచింగ్ హిమ్. బట్ యట్ హి వాంట్ టు ప్రూవ్ హిస్ బెస్ట్. అంటే అలాంటి గాడ్ ఆఫ్ క్రికెట్‌కే ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే మరి మీకు చెప్పండి. ఓకే. డోంట్ యూ రియల్లీ థింక్ యూ షుడ్ బి మోర్, ఓకే, యూ షుడ్ హావ్ ఎ బెటర్ ప్రాక్టీస్ బిఫోర్ యూ గో ఫర్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్ ఎగ్జామినేషన్ కదా! సో దిస్ ఓన్లీ కమ్స్ విత్ ద ప్రాక్టీస్. అంతే. అంటే ఈ ఎగ్జామ్ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ మీరు క్రాక్ చేయాలంటే ఎస్పెషల్లీ ఒక ఎనార్మస్ నాలెడ్జో, ఐఐటీ బ్యాక్‌గ్రౌండో, ఐఐఎం బ్యాక్‌గ్రౌండో ఇట్లా ఏమీ అవసరం లేదు. చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే, లేదా మొత్తం యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎవరు క్రాక్ చేస్తారు చెప్పనా? వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు. అంటే ఎవరికైతే వాళ్ళ పైన కాన్ఫిడెన్స్ ఉంటుందో అది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరే నమ్మకపోతే వేరే వాడు ఎందుకు నమ్ముతాడు? మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్, ఓకే, కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే మీరేంటి ఒకరోజు ఒక సక్సెస్‌ఫుల్ ర్యాంకర్ లెక్చరర్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ మోటివేషన్‌లో ఒక 16 గంటలు చదివేస్తారు. చదివి ఒక 16 రోజులు సెలవు తీసుకుంటారు. ఏమవుతుంది? ఆవిరైపోతుంది. కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే రోజుకి మినిమమ్ 8 గంటలు పెట్టండి. 8-10 అవర్స్ అంతే. మాక్సిమం 8-10 అవర్స్. మినిమమ్ 8 అవర్స్. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. అది ఓకే, మీ బర్త్‌డే అయినా, మీ గర్ల్ ఫ్రెండ్ బర్త్‌డే అయినా సరే రోజు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈ 2 ఉండి వీడియో కోర్స్ స్టూడెంట్ ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. అంతే. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మీరు ఆలోచించవసరం లేదు. మీరు బీఏ చదివారా? ఎంఏ చదివారా? లేదా ఐఐటీ నుంచి వచ్చారా? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇట్ హాస్ నథింగ్ టు డు విత్ ఇట్. ఓకే. మీరు ఇవాళ అనుకున్నారు, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి అండ్ జస్ట్ గివ్ యూ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 1.5 ఇయర్. ఎనీవన్ హూ హాస్ ఎ మీడియోకోర్ నాలెడ్జ్ అండ్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ మెయింటైన్స్ ద కన్సిస్టెన్సీ వుడ్ బి ఏబుల్ టు మేక్ ఇట్. Extremely talented people who doesn't go, okay, just don't go through books, they don't make it. ఇంకా మా వల్ల కాదు ఎంత చదివినా సరే అని చెప్పి అయినా ప్రిపేర్ అవుతుంటే మాత్రం అది కూడా ఎవరు ఏం చేయలేరు. ఓకే. సో దట్స్ వాట్ ఐ జనరల్లీ వాంట్ యూ టు నో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీ హ్యావ్ స్టిల్ 10 minutes. సో ప్లీజ్ డూ, ఓకే, టైప్, ఓకే, ఇన్ ది చాట్ బాక్స్ ఏ డౌట్స్ అన్నా ఉంటాయి. సో if you want me to talk, okay, if you want me to talk about something or
ఎస్ వీ స్టిల్ హ్యావ్ 10 minutes and I will leave this time for you people. Okay, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. How to make answer writing effective? Yeah, very good. Okay, how to make answer writing effective? This is a very good question. ఇప్పుడు నేను చూపించిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో చెప్పాలంటే ఒక 2-3 months ప్రిపేర్ అయ్యి ఏ స్టూడెంట్ అయినా సరే, ఎందుకంటే ఆ టర్మ్స్ అర్థం అవుతుంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అనేది ఇది, ఇఫ్ యూ కుడ్ రైట్ సమ్ ఫ్యాక్ట్, అంటే ఏదైనా సరే మనం ఏదైనా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దాన్ని ఒక ఫ్యాక్ట్ తో సబ్స్టాన్షియేట్ చేస్తే ఏంటంటే మీ ఒపీనియన్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, నేను ఒక ఫ్యాక్ట్ తో సబ్స్టాన్షియేట్ చేస్తే ఆ ఒపీనియన్కి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే నేనేమంటే నాట్ నెసెసరీ టు బై హార్ట్ ఇట్, బట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఓకే ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు ఎన్హాన్స్ యువర్ ఆన్సర్. అంటే ఒక కేక్ కి గార్నిషింగ్ లాగా అనమాట. అది ఫస్ట్ థింగ్. ఇఫ్ యూ కుడ్ యూజ్ సమ్ ఫ్యాక్ట్స్ టు సబ్స్టాన్షియేట్ ఇట్, ఆల్వేస్ గో ఫర్ ఇట్. సెకండ్, స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్. అంటే ఒక ఆన్సర్ ఏదైనా ఉందంటే దానికి ఒక స్ట్రక్చర్, అంటే ఒక సీక్వెన్స్ ఉండాలి. ఒక సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ అనేది ఓకే మోస్ట్ ప్రయారిటీ, అంటే ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఫస్ట్ ఉండాలి. అంటే మనకు గుర్తొచ్చిందల్లా రాస్తూ ఉండడం కాకుండా ఒక సీక్వెన్షియల్ ఫ్లో ఉండాలి ఆన్సర్ అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఉండాలి. తర్వాత ఒక అరేంజ్మెంట్, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఉండాలి. అంటే ఫస్ట్ ఇలా జరిగితే రెండోది ఇలా జరుగుతుంది, థర్డ్ ఇలా జరుగుతుంది. అంటే దెర్ ఇస్ అ లాజిక్ ఇన్ ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్. అది ఉండాలి. చాలా మంది పిల్లలు ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, బట్ దే డోంట్ పుట్ ఇట్ ఆన్ పేపర్. డైరెక్ట్‌గా ఎగ్జామ్‌కి వెళ్ళి ఓకే మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా నాలెడ్జ్ బ్రెయిన్‌లో ఉంటుంది. పేపర్ పైన పెట్టేటప్పుడు ఏంటంటే ఒక సీక్వెన్స్ కానీ, ఒక స్ట్రక్చర్ కానీ రాదు. ఏది గుర్తొస్తుందో రాస్తుంటారు. ఎగ్జామర్‌కి ఎలా అనిపిస్తుందంటే అరే వీడి థాట్ ప్రాసెస్ అనేది ఒక స్ట్రక్చర్ లేదు. ముందుది వెనకది ముందు. ఓకే, ఆఫ్‌కోర్స్ మీరు రాసింది రిలవెన్సే కాకపోయినా ప్రాబ్లమ్ ఏంటంటే హియర్ దేర్ ఇస్ నో సీక్వెన్షియల్ అన్నమాట. సో ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. థర్డ్ ఏంటంటే డోంట్ వేస్ట్ టైమ్ మోర్ ఆన్ సింప్లీ గివింగ్ టూ మచ్ ఆఫ్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు పైన ఉన్న క్వశ్చన్, నేను చూసిన క్వశ్చన్‌కి మీరు క్యాపిటలిజం గురించి మళ్ళీ ఇంట్రడక్షన్ ఏమి వస్తుంది, క్యాపిటలిజం డెఫినిషన్ ఏంటి, సోషలిజం డెఫినిషన్ ఏంటి, మిక్స్డ్ ఎకానమీ డెఫినిషన్ ఏంటి, ఇలా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్వశ్చన్ అడిగింది ఏంటి, ఇన్ దిస్ లైట్ వుడ్ ఇట్ బి కరెక్ట్ టు బిలీవ్ అండ్ అడాప్ట్ క్యాపిటలిజం ఫర్ బ్రింగింగ్ ఇంక్లూసివ్ గ్రోత్ ఇన్ ఇండియా, డిస్కస్. అంతే, దట్స్ ద క్వశ్చన్. అంటే డైరెక్ట్లీ అటాక్ ద క్వశ్చన్. చాలా మందికి ఏదైనా ఓకే పర్సెప్షన్ ఏంటంటే ప్రతి క్వశ్చన్‌కి ఒక ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. అట్లా ఏమీ అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ అంతే. ఓకే, అండ్ ప్రసాద్, ఇండియన్ ఎకానమీ నేషనల్ ఇన్కమ్ టాపిక్ సిలబస్‌లో ఉందా సార్? నేషనల్ ఇన్కమ్ ప్రసాద్, నేను ఒకటే సింపుల్‌గా చెప్తాను. నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ ఉందా లేదా అంటే నేను ఒకటే అడుగుతాను. ప్రసాద్, మీరు ఎవరైనా సరే లెట్స్ సే మీ పక్కింటి ఆయన ఒక లంబార్గిని కార్ కొనుక్కున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం అడగదలుచుకుంటారు ఆయన్ని? భయ్యా నీ ఇన్కమ్ ఎంత భయ్యా అని అడుగుతాం కదా. అంటే ఒక ఇఫ్ యూ వాంట్ టు నో ద ఎకానమిక్ వెల్ బీయింగ్ ఆఫ్ అ పర్సన్, ఫస్ట్ మనం అతని ఇన్కమ్ తెలుసుకుంటాం. అవునా కదా? అట్లానే మనం ఇండియన్ ఎకానమీ గురించి మనం చదువుతున్నప్పుడు డోంట్ యూ రియలీ థింక్ దట్ యూ షుడ్ స్టార్ట్ విత్ ద వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్. ఈ దేశం యొక్క ఆదాయం ఎంత అనేది మనం తెలుసుకోకుండా ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పైన మనం ఎలా కామెంట్ చేయగలుగుతాం చెప్పు? సో సిలబస్ ఉందా లేదా, స్పెసిఫై చేశారా లేదా అనేది కన్నా ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ కదా. అవునా కదా ప్రసాద్? మనకి ఇజంట్ ఇట్? సో ఇఫ్ యూ వాంట్ టు నో ది ఎకనామిక్ వెల్ బీయింగ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఇండివిజువల్, వీ ఆల్వేస్ లుక్ ఎట్ దిస్ ఇన్కమ్. సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ద నేషన్ ఆల్సో. సో అందుకనే వాళ్ళు స్పెసిఫై చేయకపోయినా సరే ఇండియన్ ఎకానమీ ఓకే నేషనల్ ఇన్కమ్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ ఆల్వేస్ నీడ్ టు స్టార్ట్ విత్. లేకపోతే మనం అభివృద్ధి చెందుతున్నామా, లేదంటే మనం పాకిస్తాన్‌తో పోటీ పడుతున్నామా, అమెరికాతో పోటీ పడుతున్నామా, చైనాతో పోటీ పడుతున్నామా ఎలా తెలుస్తుంది? మన ఇన్కమ్ అనేది మనం కొంచెం చూసుకో కదా. దట్స్ ఇట్. ఇంకా ఎనీథింగ్ మోర్? మేక్ ఇట్ ఫాస్ట్. ఇన్వెస్ట్‌మెంట్ పెరిగితే డిమాండ్ ఎలా పెరుగుతుంది? ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ పెరిగితే డిమాండ్ ఎలా పెరుగుతుంది అంటే లెట్స్ సే ప్రసాద్ నేనే ఉన్నాను. ఓకే. నేను ఒక ఇండియాలో ఆటోమొబైల్ కంపెనీస్, అంటే ఇండియాలో ఆటోమొబైల్స్‌కి మంచి ఫ్యూచర్ ఉంది. ఎలక్ట్రిక్ కార్స్‌కి అది కూడా. ఈ టైంలో వచ్చే 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ కార్స్ బాగుందని నేను ఒక అనుకున్నాను. సో నేనేం చేశాను, ఒక బయట నుంచి ఎక్కడో అంటే నేను ఒక అమెరికా నుంచి ఒక 100,00,00,000 లేదా 1000,00,00,000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేస్తే నా మనీని నేను మీ ఇద్దరం కలిసి, అంటే నా ఉన్న దగ్గర మనీ నేను ఇద్దరం కలిసి కార్లు ప్రొడ్యూస్ చేసేస్తామా? లేదు కదా. ఐ నీడ్ టు ఎంప్లాయ్ రిసోర్సెస్. అంటే ఆటోమొబైల్ ఇంజినీర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ ఇవన్నిటిని కూడా నేను ప్రొక్యూర్ చేసుకోవాలి. ప్రొక్యూర్ చేసుకొని వాటి ద్వారా నేను ఆటోమొబైల్స్ ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తానో నేను ఎంప్లాయ్ చేసుకున్న జనాలు
ప్లస్ ఆటోమొబైల్ ఒకసారి ఒక 4-వీలర్ వచ్చిన తర్వాత దానికి సర్వీస్ బేస్డ్ ఓకే మెకానికల్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ఇలా ఎంతో మంది దానివల్ల బతుకుతారు. అంతే కదా! అంటే ఇప్పుడు లేదా మీరు ఒక కోకో కోలా కంపెనీ లేదంటే ఏదైనా సరే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ, టొమాటో కెచప్ కంపెనీ మీరు పెట్టారు మీ ఊళ్ళో. చెప్పండి మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మీరు మనీ పెడితే ఒక ఆటో ఆటో ఓకే టొమాటో కెచప్ కంపెనీ మీరు పెడితే నిజండి వుడ్ యూ ప్రొడ్యూస్ ద టొమాటో కెచప్ ఆర్ టొమాటో చిప్స్ ఔట్ ఆఫ్ పొటాటో చిప్స్ ఔట్ ఆఫ్ థిన్ ఎయిర్? లేదు కదా! యూ నీడ్ లేబర్. అండ్ ఈ లేబర్‌ని ఎప్పుడైతే ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు సాలరీస్ పే చేస్తారు. ఆ సాలరీస్ ఎప్పుడైతే పే చేస్తారో వాళ్ళు ఖర్చు పెట్టడం మొదలుపెడతారు. ఎప్పుడైతే ఖర్చు పెట్టడం మొదలుపెడతారో కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అంతే కదా! సో సింపుల్. అంటే ఏంటంటే మీకు ఆ లాజిక్ అనేది ఒక థాట్ ప్రాసెస్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. అంటే ఇది జరిగితే ఏ జరిగితే బి జరుగుతుంది. బి జరిగితే సి జరుగుతుంది. సి జరిగితే డి జరిగే అవకాశం ఉంది. అనేది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారో ఎకానమీ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వేరేదనేది ఏది ఉండదు. రాజ్. ఓకే. నోట్స్ ఏ ఎలా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది సార్? మెయిన్స్ వైస్, ప్రిలిమ్స్ వైస్. ఓకే. రాజ్ నేను నోట్స్ అనేది ఐ సీరియస్‌లీ డిస్కరేజ్ పీపుల్ మేకింగ్ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్. ఎందుకంటే యూపీఎస్‌సిలో ప్రిలిమ్స్ అనేది రౌండ్ ఆఫ్ ఎలిమినేషన్. రౌండ్ ఆఫ్ ఎలిమినేషన్ అంతే. సెలక్షన్ కాదు. మీరెప్పుడు కూడా మెయిన్స్‌కే ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో, మెయిన్స్‌కే ప్రిపేర్ అయినప్పుడు మెయిన్స్‌కే నోట్స్ రాసుకోండి. ఇఫ్ యూ రియల్లీ థరో విత్ మెయిన్స్, ప్రిలిమ్స్ ఈస్ ఎ కేక్ వాక్. సో, నోట్స్ ఎలా చేసుకోవాలి అంటే నేను చెప్పాను కదా! మీరు జనరల్‌గా న్యూస్ పేపర్ చదువుతుంటారు. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ సర్టెన్ థింగ్ ఓకే. సీమ్స్ టు బి ఇంపార్టెంట్. నేనేమంటే న్యూస్ పేపర్ నుంచి కాపీ చేసి ఆ క్లిప్పింగ్ కట్ చేసి పేస్ట్ చేసుకోకండి. ఆ పేపర్ ఆర్టికల్ 2, 3 సార్లు చదివి దానిలో మీరు ఏది గ్రహించారో దాన్ని ఆ టాపిక్ హెడ్డింగ్ కింద మీరే ఒక నోట్‌బుక్‌లో మీరు ఓకే. చూడకుండా రాసుకోండి. అండ్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఆన్ దోస్ టాపిక్స్ దట్ యూ సీన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అంతే. ఓకే. సో, ఎందుకంటే ఈ రోజుల్లో నోట్స్ మీరు సెపరేట్‌గా చేసుకోవచ్చు. బేసిక్ టర్మ్ నేషనల్ ఇన్‌కమ్ వీటికి కూడా మీకు మెటీరియల్ దొరుకుతుంది. సో, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాటిపైనే నోట్స్ తయారు చేసుకోవాలి. థాట్ యూ కలెక్టెడ్ ఫ్రమ్ న్యూస్ పేపర్. అండ్ మొత్తం ఆర్టికల్ అంతా పేస్ట్ చేసుకోకుండా అందులో ఉన్న 2, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని మీరు ఒక కాంప్రహెండ్ చేసుకొని మీరు సెపరేట్‌గా రాసుకోండి. మీకు అర్థమైన లాంగ్వేజ్ సరిపోతుంది. థాట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రైసెస్ తగ్గుతాయి కదా! ఓకే. ఎక్కువగా ప్రొడక్ట్స్ పెరుగుతాయి. బట్ ఎక్కువగా ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా ఓకే. థింగ్ ఏంటంటే ఎక్కువ ఎంప్లాయ్‌మెంట్, ఎక్కువగా ఇన్‌కమ్, ఎక్కువ స్పెండింగ్ కూడా ఉంటుంది గదా! నిజండి. అంటే ప్రసాద్ ఒకటే చెప్తున్నాను. ఒక సప్లై అయింది అంటే ఒక గూడ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ గూడ్ ప్రొడక్షన్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ నుంచి రిటైల్ చైన్‌కొచ్చే వరకు ఎంతో మందికి జాబ్ ఓకే. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. వీళ్ళందరూ కూడా సంపాదించుకుంటారు. వీళ్ళందరూ కూడా స్పెండింగ్ చేస్తారు. సో, ఆబ్వియస్‌లీ ఎక్కువ స్పెండింగ్ ఉంటుంది కాబట్టి ఓకే. ఆబ్వియస్‌లీ అండ్ థింగ్ ఏంటంటే నువ్వు ప్రొడక్షన్ అనేది డిమాండ్ కన్నా ఎక్కువ ఉంటే ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది. నేనేం కాదనట్లేదు. కాకపోతే ఎక్కువ మంది ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఓన్లీ గూడ్సే ఉండవు మార్కెట్‌లో. వాళ్ళందరూ కూడా ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు వాళ్ళు. ఆ ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరూ కూడా అదే గూడ్ కొనాలని లేదు. వాళ్ళు వేరే గూడ్ కొంటారు. లెట్స్ సే మీరే ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో వర్కర్‌గా పనిచేస్తారు. ఇంజినీర్‌గా పనిచేస్తారు. చెప్పండి మీరు ప్రొడ్యూస్ చేసిన కార్ మీరే కొంటారా? లేదు కదా! మీరు ప్రొడ్యూస్ చేసిన కార్ వేరే వాడు కొంటాడు. కానీ మీకొచ్చిన ఇన్‌కమ్ మీరు వేరే దానిపైన స్పెండ్ చేస్తారు. సో, థట్ ఈస్ హౌ డిమాండ్ గెట్స్ క్రియేటెడ్. అండ్ ఇది వై డెవలప్డ్ కంట్రీస్ హావ్ లో ఇన్‌ఫ్లేషన్ రేట్స్. ఇన్‌ఫ్లేషన్ రేట్స్ అనేది ఓకే. ఏంటంటే సింపుల్‌గా వై డెవలప్డ్ కంట్రీస్ హావ్ ఎ లో ఇన్‌ఫ్లేషన్ రేట్స్ ఇఫ్ ఇన్‌ఫ్లేషన్ హెల్ప్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. నో ఇది ఇన్‌ఫ్లేషన్ హెల్పింగ్ ఏ ఓకే. ఇన్‌ఫ్లేషన్ హెల్ప్స్ ఇన్‌ఫ్లేషన్ హెల్ప్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అనేది వెరీ బ్యాడ్ పర్సెప్షన్. ఇన్‌ఫ్లేషన్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఇది ఇన్‌ఫ్లేషన్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. అంటే ఇట్స్ ఎన్ ఔట్‌కమ్. ఓకే. నాట్ ఎ కాజ్ అన్నమాట. ఇన్‌ఫ్లేషన్ ఎందుకు డెవలప్డ్ కంట్రీస్‌లో తక్కువ ఉంటుంది అంటే దే ట్రై టు మెయింటైన్ లో బికాజ్ వెరీ హై ఇన్‌ఫ్లేషన్. అంటే చూడండి ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వెషన్ అడుగుతాను. రిది ఈజ్ ఇన్‌ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఔట్‌రైట్‌లో క్వెషన్ అడిగితే ఏం చెప్తావు? ఈజ్ ఇన్‌ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ప్రైసెస్ ధరలు పెరగడం మంచిదా కాదా అంటే ఏం చెప్తావు? చాలా మంది ఏంటంటే మంచిది కాదంటారు. కానీ నేనే ఒకటి అదే క్వెషన్ వేరే రకంగా అడుగుతా. ఇది నీ సాలరీ పెరగటం నీకు ఓకే. నీ సాలరీ ఎప్పుడు కాన్స్టెంట్ ఉండాలా? పెరగాలా? అంటే నువ్వంటావు నా సాలరీ పెరగాలంటావు. అవునా? నీ సాలరీ పెరగాలి. కానీ నీ ఖర్చు పెరగకూడదు. ప్రతి వారు అలాగే ఆలోచిస్తే హౌ కుడ్ ఇట్ బి? సో, నీ ఎక్స్‌పీరియన్స్‌తో నీ సాలరీ పెరుగుతుంది కాబట్టి, నిన్ను ఎంప్లాయ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖర్చు పెరుగుతుంది కాబట్టి, వాళ్ళు ప్రొడక్ట్ చేసే ఆ గూడ్స్ పైన ధరలు పెంచడం అనేది అనివార్యం. అంటే దేర్ ఇస్ నో అదర్ కేస్. సో, ఇన్‌ఫ్లేషన్ అనేది ఎనీ ఎకానమీ విచ్ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ ప్రోగ్రెస్ ఈస్ బౌండ్ టు ఎక్స్‌పీరియన్స్. ఎందుకు? ఇన్‌ఫ్లేషన్ యాక్ట్స్ యాస్ ఎన్ ఇన్సెంటివ్ టు ద ప్రొడ్యూసర్. కానీ ఇఫ్ దిస్ ఇన్‌ఫ్లేషన్ ఈస్ బియాండ్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మరి ఇది. నీ ఇన్‌కమ్ ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ప్రతి సంవత్సరం నీ సాలరీ 10% పెరుగుతుంది. నేనొకటి అడుగుతాను. నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్‌లో 1% పెరుగుతుంది. డస్ దట్ బాదర్ యూ? నో. 2% పెరుగుతుంది. డస్ దట్ బాదర్ యూ? నో.
బట్ 10% పెరుగుతుంది, నీ ఇన్కమ్ పెరుగుతుంది 10%, నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా 10% పెరుగుతుంది. అప్పుడు ఆర్ యూ హ్యాపీ విత్ ఇంక్రీజ్ ఇన్ యువర్ శాలరీ? డెఫినెట్లీ నాట్. ఓకే, ఆర్ యూ రియల్లీ వరీడ్ అబౌట్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్? 100%. ఎందుకంటే నీ శాలరీ ఎంత పెరుగుతుందో నీ ధరలు కూడా అంతే పెరిగిపోతుంది, అంటే నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంతే పెరిగిపోతుంది. 1 or 2% ఉన్నప్పుడు యువర్ నాట్ బోదర్డ్, isn't it? 3-4% దాటిన తర్వాత కన్జ్యూమర్స్ ఎబిలిటీ టు పర్చేస్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిక్రీజెస్. అందుకని ఇన్ఫ్లేషన్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇస్ గుడ్, అండ్ దాట్ ఇన్ఫ్లేషన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. Understand? So low inflation is always going to ensure a better growth, but a very high inflation kills the growth of the economy. ఎందుకంటే కన్జ్యూమర్స్ ఎబిలిటీ టు పర్చేస్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిక్రీజెస్ అనమాట. సో దట్స్ వాట్స్ ద ఐడియా. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్ ఇది. సో ఎనీథింగ్ మోర్ ఆర్ షల్ వి కంక్లూడ్ దిస్? ఆర్బీఐ రెపో రేట్స్ పెంచకుండా ఓఎంఎస్ ద్వారా, యా ప్రసాద్, ఓఎంఎస్ ద్వారా. సో దట్స్ వాట్ ఇట్ ఇస్ ప్రసాద్. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఓకే, రెపో రేటు, ఓఎంఓ కానీ ఎంఎస్ఎఫ్ కానీ రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఎట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వాట్ పర్టికులర్ టూల్ ఆర్బీఐ హ్యాస్ టు గో ఫర్ రెడ్యూసింగ్ సప్లై ఆఫ్ మనీ అనేది ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు మహాభారతం చూస్తుంటారు, అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు. మీకు తెలిసి ఉంటుంది, అర్జున్కి వాళ్ళ ఫాదర్ ఇంద్ర ఒక వజ్రాయుధం ఇచ్చాడు. అంటే ది మోస్ట్ పొటెన్షియల్ వెపన్ అనమాట వజ్రాయుధం. అర్జున్ ఎప్పుడైతే వజ్రాయుధం తీసి, అంటే ఇప్పుడు ఎవరు మన కృష్ణుడి దగ్గర ఉన్న చక్రం ఏదైతే ఉందో అట్లా, దట్స్ ద మోస్ట్ పొటెన్షియల్ టూల్. కానీ అర్జునుడు యుద్ధంకి వెళ్ళి డైరెక్ట్ గా వజ్రాయుధం తీసుకుని అందరినీ చంపలేదు కదా. అలా అయితే మహాభారతం ఫస్ట్ డే అయిపోయింది కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్. సో ఆర్బీఐ దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి. బ్యాంక్ రేట్ నుంచి కొత్తగా తీసుకొచ్చిన స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ వరకు చాలా టూల్స్ ఉన్నాయి. ఏ టూల్ ఎప్పుడు ఉపయోగిస్తుంది అనేది దాట్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టెన్స్, సిచ్యువేషన్ ఇన్ ద ఎకానమీ. ఓకే, సో రిపో రేట్ ద్వారా మనం మనీ సప్లై తగ్గించవచ్చు. అలాగే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అంటే బాండ్స్ అమ్మి మార్కెట్లో, అంటే బాండ్స్ అమ్మడం అంటే ఒక పేపర్, అంటే గవర్నమెంట్ బాండ్ అమ్మి పబ్లిక్ నుంచి మనీ తీసేస్తే ఎప్పుడు అవుతుంది, మనీ సప్లై తగ్గుతుంది. సో యూ కుడ్ గో ఫర్ డిఫరెంట్, అండ్ ఎవ్రీ టూల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్. ఓకే, సో దాట్స్ ద బేసిక్ రీజన్. ఇది రిపో రేటే ఉపయోగించాలా, ఓఎంఓ ఉపయోగించాలంటే that depends upon the situation అన్నమాట, circumstances of the economy. Is mixed economy beneficial? The question, okay, so frankly ఇది every economy across the globe, చెప్పాలంటే మీకు అమెరికన్ ఎకానమీ గురించి చెప్తే మీరు అనుకుంటారు సార్ ఇట్స్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. కాదు, చెప్పాలంటే అమెరికాలో కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఎకానమీ ఇస్ రియల్లీ గుడ్. ఎందుకంటే మీకు చూస్తే యుఎస్ లో కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ ఇన్ యుఎస్ఏ గవర్నమెంట్ డూ ప్లే సర్టన్ రోల్ ఇన్ ది ఎకానమీ. చెప్పండి, ఎవ్రీ ఎకానమీ అక్రాస్ ద గ్లోబ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ మిక్స్డ్ ఎకానమీ. కానీ మీరు ఏదైనా మిక్స్ చేస్తున్నప్పుడు లెట్స్ సే 47 to 1991 is a mixed economy. 91 later, even India is a mixed economy. But those days, India is wherein government dominates the economy. And we are a socialist economy. And our mixed economy is tending towards socialism. Our mixed economic model is now towards capitalism, capitalistic dominated. But still, government plays a prominent role. Is it beneficial? And in simple, when you mix both the good of capitalism, good of socialism, it is good. బట్ 47 to 91 ఇండియాలో ఏం చేస్తుంటే ద వర్స్ట్ ఆఫ్ క్యాపిటలిజం, వర్స్ట్ ఆఫ్ సోషలిజం రెండు మిక్స్ చేసి దాన్ని బట్టి ప్రాక్టీస్, అందుకే ఇట్స్ బ్యాడ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఇది. ఓకే, సో ఐడియలీ అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఒక ఐడియాలజీ అనేది కరెక్టా రాంగా, అంటే క్యాపిటలిజం సోషలిజం ఏది బెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం, అంటే నేను ఒక సింపుల్గా అదే లీగలైజేషన్ ఆఫ్ గే మ్యారేజెస్ ఆర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ద కంట్రీ, ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇట్స్ ఒపీనియన్ బేస్డ్. సేమ్ ఐడియాలజీ అనేది ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం ఎప్పుడూ చెప్పలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ దే ఆర్ బీన్ ఇంప్లిమెంటెడ్, అంతే. సో సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్. మిక్స్డ్ ఎకానమీ ఇస్ ఆల్వేస్ బెనిఫిషియల్. గవర్నమెంట్ పార్టిసిపేటింగ్ ఎకానమీ ఆర్ ఆల్వేస్ బెడ్, బట్ ద గవర్నమెంట్ డజంట్. సో 47 to 1991 గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ చేయాల్సిన పనేమో మార్కెట్ వదిలేస్తుంది, మార్కెట్ చేయాల్సిన పనేమో గవర్నమెంట్ చేస్తుంది. చూడండి, ఆంధ్రాలో ఎడ్యుకేషన్, హెల్త్. ఎడ్యుకేషన్ నారాయణ చైతన్యాలకు వదిలేసింది, హెల్త్ ఏమో అపోలో వాళ్ళకి, యశోద వాళ్ళకి వదిలేసింది. మానేసి హెచ్ఎంటీ వాచెస్, హెచ్ఎంటీ ట్రాక్టర్స్, ఎలక్ట్రానిక్ ఆఫ్ డెలివరీ, మోడర్న్ బ్రెడ్. మార్కెట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేసింది, గవర్నమెంట్ చేయాల్సిన పని ఏమో మార్కెట్ వదిలేసింది. దీని మిక్స్డ్ ఎకానమీ గవర్నమెంట్, అండ్ దట్స్ రీజన్ వై వి కాల్స్ భారత్. అర్థమా? ఓకే, సో ఎనీథింగ్ మోర్?
Yeah, I think done. Yeah. So I take it granted. Okay. Yeah. Anything to say, sir? Yeah, it's nice, sir. That's enough. I think I have given Okay. more time required. I think. Yes, yes. Yeah. That's it. Yeah. Thank you. So can I take a leave? Yes, you can. Yeah, that's it. Okay. Thank you. Okay. Yeah. Thank you. Thank you very much. Yes. Right. How is the session? ఎలా ఉందండి? How do you feel? ఎలా ఉంది సెషన్? Come on. ఎంతమంది చెప్తున్నారు? ఫీడ్బ్యాక్. అసలు ఎకానమీ అనేది ఇంత సింపుల్ గా ఇంత డైలీ లైఫ్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం అనేది దట్స్ అది నాకు తెలిసి ఇంతవరకు సార్ మాత్రమే చెప్పారండి. గ్రేట్. ఎకానమీ అంటే భయం ఉన్న వాళ్ళు, ఎకానమీ అంటే భయపడుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భయం పోద్ది. ఓకేనా? టర్మ్స్ భయపెట్టచ్చు, కానీ వాటి మీనింగ్ తెలిస్తే చాలా ఈజీ. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, ఇన్ఫ్లేషన్. టర్మ్ చూస్తే కొత్తగా భయంగా ఉంటుంది, కానీ ఏముంది, ప్రపంచం అంతా కూడా అంతే అండి. మనము తెలుసుకోనంత వరకు అది భయపెడుతుంది, తెలుసుకుంటే ఇంతేనా అనిపిస్తుంది. ప్రతిదీ అంతే లైఫ్ లో. మీరు ఏదైనా తీసుకోండి, కొత్త తీసుకుంటే, కొత్త పర్సన్ తీసుకున్నా మీరు మాట్లాడేంత వరకు అతన్ని చూసి గంభీరంగా ఫీల్ అవుతారు. మాట్లాడితే ఓ ఇంతేనా, సింపుల్ కదా. సో అలాగే ఇక్కడ సైన్స్ కూడా అంతే, ఎకానమీ కూడా మీరు చూసి భయపడవచ్చు, అమ్మో ఏవో ఉంటాయి కాన్సెప్ట్స్ అని. చాలా సింపుల్ అండి, యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఇంకోటి తెలుసా, మన సమాజంలో, మన విద్యా వ్యవస్థలో నెగ్లెక్ట్ చేయబడ్డ ఏదైనా అత్యంత ముఖ్యమైనది సైన్స్ ఏదంటే ఎకానమిక్స్ అండి. మన స్కూలింగ్ లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మనకు అన్ని విషయాలు చెప్తారు, హిస్టరీ చెప్తారు, పాలిటీ చెప్తారు, సోషియాలజీ చెప్తారు, ఏవో చెప్తారు. ఎకానమీ విషయంలో మాత్రము నిజంగా స్పెషల్ ఫోకస్ ఉండదండి. మీకు తెలుసా, అసలు మీరు డిగ్రీ చదివిన తర్వాత కూడా, పీజీ చేసిన తర్వాత కూడా ఏం చేయాలి, లైఫ్ ఎలా నడుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరు ఒక ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించాలి. ఆ ఎకానమిక్ లిటరసీ అనేది లేదు మనకు. ఎకానమిక్ లిటరసీ అనేది లేనప్పుడు డబ్బు సంపాదించడం ఎలాగో చెప్పకుండా అన్ని చెప్పి ఏం లాభం? మళ్ళీ సొసైటీ రెస్పెక్ట్ దేనికి ఇస్తుంది? డబ్బులు ఉన్నాయా లేదా. నీ అవసరాలు ఎలా తీరుతాయి? డబ్బులు ఉంటేనే తీరుతాయి. ఇంత నాలెడ్జ్ పెట్టుకుంటే అవసరం తీరుద్దా? తీరదు. మళ్ళీ దాన్ని మనము ఎన్కాష్ చేసుకోవాలి, డబ్బు రూపంలోకి మార్చుకోవాలి. మీ దగ్గర విజ్ఞానం ఉన్నా, రీసోర్స్ ఉన్నా, మీరు సిఏ అయినా, అడ్వకేట్ అయినా, ఇంకేదైనా కానీ, డాక్టర్ అయినా, దాన్ని డబ్బు రూపంలోకి మార్చుకున్నప్పుడే మీకు ఆ వృత్తికి రైట్ ఒక వాల్యూ వస్తుంది. సో ఆ పాట మనం మిస్ అవుతున్నాము. మీరు ఎకానమీ నేర్చుకోవడం ద్వారా రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతే వెల్త్ క్రియేషన్ ఎలా, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి, సొసైటీకి ఆర్థిక సంపదని ఎలా యాడ్ చేయాలి, ఈ హ్యూమన్ రిసోర్సెస్ ని నిజమైన వెల్త్ గా ఎలా మార్చాలి, ఇటువంటివన్నీ చేయాలంటే మీకు ఎకానమిక్స్ తెలిసి ఉండాలి, ఎకానమీ తెలిసి ఉండాలి. ఎకానమిక్స్ లో మొత్తం కాదు మళ్ళీ, ఓకేనా? ఎకానమిక్స్ లో బేసిక్స్ కొన్ని తెలిసి తర్వాత ఎకానమీ. మీకు ఆర్బీఐ గవర్నర్ తో సహా ఐఏఎస్ ఆఫీసర్లే తెలుసా మీకు? ఆర్బీఐ గవర్నర్ చూడండి, ఆర్బీఐ గవర్నర్ అంటే మొత్తం ఎకానమీ మొత్తాన్ని నడిపే, ఇండియా మొత్తం మానిటరీ పాలసీ చేసే ఆర్గనైజేషన్ హెడ్ ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో మీకు ఎకానమీ అసలు తెలియకుండా రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? రెపో రేట్ తెలియదు నాకు, రివర్స్ రెపో రేట్ తెలియదు అంటే మీరు ఆర్బీఐ గవర్నర్ అవుతారా? సో ప్రతి ఫీల్డ్ గురించి మనకు కొంత తెలిసి ఉండాలి. అందుకోసమే ఎకానమీ అనేది మీరు ఇష్టపడాల్సిందే. డబ్బులు వద్దా అండి కదా? దాట్స్ గ్రేట్ కదా అండి. యా, సో ఫైన్. మన దగ్గర సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అనేది 20 జూన్ నుండి స్టార్ట్ అవుతుందండి. 20 జూన్. ఈ 20 జూన్ నుండి ఆన్లైన్ ఆఫ్లైన్ లో మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఫైన్. ఫీ చెప్పాను కదా, ఆన్లైన్ అయితే 1 lakh ఉంటుంది, ఆఫ్లైన్ అయితే 1,25,000 ఉంటుంది. ఆప్షనల్ కి అయితే చెప్పాను ఆల్రెడీ 40,000 మాత్రమే. ఆన్లైన్ ఆఫ్లైన్ రైట్. జిఎస్ మనకు చాలా సింప్లిఫై చేసి చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారు. మీకు ఎంత కష్టమైందైనా చాలా ఈజీగా మీకు మీ టర్మ్స్ లో తీసుకొచ్చి చెప్తారు, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి చెప్తారు.
రియల్లీ నేను సార్ క్లాసెస్ చాలాసార్లు విన్నాను, మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాను ఎప్పుడు క్లాస్ చెప్పిన. ఎందుకంటే చాలా కొత్తగా మళ్ళీ ఏదో మన ఉపయోగపడుతుందండి. ఎకానమీ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఎకానమీ అయితే ఉపయోగపడుతుంది మీకు. వేరే ఏ సబ్జెక్ట్ ఉపయోగపడుతుందో లేదో నేను చెప్పలేను, కానీ మీరు ఎవరు అన్నారు హిస్టరీ ఉపయోగపడుతుందా అంటే, హిస్టరీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుందేమో మీరు ఫ్యూచర్ లో బెటర్ డెసిషన్ తీసుకోవడానికి, కానీ ఎకానమీ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా జనరేట్ చేయాలి, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇటువంటి ఈజీగా మీకు చెప్పే ఫ్యాకల్టీ దొరికినప్పుడు ఉపయోగించుకోండి. అంతేగాని ఆకాశంలో ఏదో చూసేసి మనం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ బొమ్మలు చూసేసి పోయి జాయిన్ అవుతారు, తర్వాత మా దగ్గరికి ట్యూషన్కి వస్తారు, మా దగ్గరికి పర్సనల్ గైడెన్స్కి వస్తారు. పెద్ద ఇన్స్టిట్యూట్ లో చేరిన వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వచ్చేస్తారు, అక్కడ మొత్తం మేము క్లాసెస్ మొత్తం విన్నాం, వేస్ట్, సగంలో వదిలేసాం, లేకపోతే ఏదో ఒకటి మాకు నచ్చలేదు అక్కడ అని చెప్పేసి. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ ఎనర్జీ, టైం. జాయిన్ విత్ అస్. జూన్ 20th కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆన్లైన్ ఆఫ్లైన్. మీరు వర్క్ చేసే వాళ్ళైతే సాయంత్రం క్లాస్ లో వినండి. మీరు మిస్ అయిన ప్రతి క్లాస్ మీకు వీడియో రికార్డింగ్ మీకు ఇస్తాం. ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు. ప్లస్ మీరు సండేస్ ఎప్పుడైనా వస్తే మీకు వర్కింగ్ వాళ్ళైతే వచ్చి మన ఫ్యాకల్టీని కూడా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఓకేనా? మాకు ర్యాంక్ ఇంపార్టెంట్. మీరు ర్యాంకర్ గా నిజంగా అవుతానంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఫుల్ టైం మేము స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫైన్. యా, ఆన్లైన్ ఆఫ్లైన్ డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఆన్లైన్ లో అదే క్లాస్ జరుగుతుంది, ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, ఇదే క్లాస్ జరుగుతున్నట్టుగానే ఎదురుగా కూర్చుంటారు. ఇది ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే మీరు చూస్తున్నారు కదా, అంతే. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటే ఎలాగైతే మేము చూసి ఆన్సర్ చెప్తున్నామో అదే విధంగా ఇంటరాక్టివ్ గా ఉంటాయి క్లాసెస్. రికార్డింగ్ క్లాసెస్ కాదు. మిస్ అయితే ఇదే క్లాస్ మీకు రికార్డింగ్ దొరుకుద్ది. ఓకేనా? మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ ఎక్స్ట్రా 25,000 అంతే. మీరు ఇక్కడికి వస్తే మీకు ఇంకా హాస్టల్ ఫీ ఉంటుంది, అంటే హాస్టల్లో జాయిన్ అవుతారు ఏదో హాస్టల్లో, రైట్? తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ లో కూర్చుంటారు కాబట్టి, అంతేగాని. ఫైన్. ఇంకా ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ అండి? డన్? హ్యాపీ? ఫైన్. రేపు మనం ఇంకో టాపర్ తో కలుద్దాం. డన్. ఇంకా ఎనీ డౌట్ ఏదున్నా అడగండి. ఎగ్జామ్ సంబంధించి కొందరు అడిగారు టాపర్ను పట్టుకొని సార్ ఎన్ని అటెంప్ట్లు, బీసీకి ఎన్ని అటెంప్ట్లు ఉంటాయి, ఇవి టాపర్స్ ని అడగొద్దండి. టాపర్స్ ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి అడగాలి. ఓకే, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ వస్తే సబ్జెక్ట్ గురించి అడగాలి. ఎగ్జామ్ గురించి ఏమైనా అడిగితే నన్ను అడగండి. ఎగ్జామ్ లో టెక్నిక్స్, స్ట్రాటజీస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్తాను. ఓకే. ఇంకా యా ప్రసన్న, ఫీ పేమెంట్ ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే ఐ డోంట్ గెట్ ఇట్. యా, ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇన్స్టాల్మెంట్ లో కూడా పే చేసుకోవచ్చు. డోంట్ వరీ. మీరు ఎవరైతే నిజంగా జాయిన్ కావాలి అనుకుంటారో, ఎవరైతే జాయిన్ అవుతాను నేను ఖచ్చితంగా అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్ కి మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి. ఓకే, విల్ గైడ్ యూ. మీకు మీరు ప్రాపర్ గా ఫౌండేషన్ ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు ఈ సెషన్స్ ఉన్నాయి కదా, ఈ సెషన్స్ తర్వాత మీకు మళ్ళీ ఒక 10 days ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఫౌండేషన్ క్లాసెస్ లో న్యూస్ పేపర్ ఎలా చదవాలి, జీకే ఎలా చదవాలి, ఓకే, మ్యాప్ పాయింటింగ్ ఎలా చేయాలి, ఆ న్యూస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఏంటి, ప్రతిదీ నేను చెప్తాను. అది చెప్తేనే మీకు క్లాసెస్ అర్థమవుతాయి. ఎకానమీలో బేసిక్స్ ఏంటి అవన్నీ నేను చెప్తాను. ఎన్సీఆర్టీస్ ఏం చదవాలి అవన్నీ నేను చెప్తాను. తర్వాత మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఒరిజినల్ గా ఫ్యాకల్టీ రావడానికి ముందు మీకు సినిమా మొత్తం తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మనము హిమాలయాలకు వెళ్తున్నామండి. ఆ టూర్ కి వెళ్తున్నప్పుడు టూర్ గైడ్ చెప్తారు కదా, ఇక్కడ నుండి మనం వెటు వెళ్తాం, అక్కడ నుండి మరో ప్లేస్ కి వెళ్తాం, అక్కడ కొత్త అంటే అక్కడ ఏమేమి కొనుక్కుంటాం, ఎక్కడ మెడిసిన్స్ తీసుకుంటాం, ఎలా మనం ట్రెక్కింగ్ వెళ్తాం, అలా ఎలాగైతే గైడ్ చేస్తాం అలాగ ఫస్ట్ 10 రోజులు మనం ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ 2 years, 1 year కోచింగ్ ఎలా ఉండబోతుంది, మీరు ఏం నేర్చుకోవాలి, జాగ్రత్తలు, టిప్స్, టెక్నిక్స్ అన్ని చెప్తాను నేను. అప్పుడు మీరు మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు సబ్జెక్ట్ విన్నా కానీ కరెక్ట్ అర్థం చేసుకుంటారు. లేదంటే ఏమవుద్ది, మిగిలిన ఇన్స్టిట్యూట్ లాగా పోతారు, కూర్చుంటారు, అతను ఏదో చెప్తాడు, వచ్చేస్తారు. ఇది కాదు. క్లాస్ జరుగుతుంటే ఆ క్లాస్ ఎలా ఉపయోగపడుతుంది, మీరు ఎలా నోట్స్ రాసుకోవాలి, మీకు సిలబస్ లో ఏమేమి ఉన్నాయో అవి తెలిసి ఉండాలి. అవన్నీ సిలబస్ మొత్తం బట్టి కొట్టిస్తాను నేను, మీతో రాపిస్తాను. ఓకేనా? ఫస్ట్ 10 రోజులు చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లోనే మళ్ళీ ఫౌండేషన్ క్లాసెస్.
కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఓకేనా? ఫైన్, చలో డన్. ఎవరైనా జాయిన్ అవుతాను డెఫినెట్ గా నా లక్ష్యం IAS అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది మనకు మళ్ళీ అక్టోబర్లో ఉంటుంది, అంతవరకు ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఈ 10 days లో ప్రాపర్ గా డెసిషన్ తీసుకోండి. ఫైన్, చలో డన్. సీ యూ టుమారో మార్నింగ్.